Honorable Chief Minister sir has taken a number of steps in the last 1 year for the welfare of the farmers. Today, on this auspicious occasion of release of the Raitu Bharosa installment, second installment for the year 2021, I request the Honorable Chief Minister sir to kindly give his address. Thank you. ఈరోజు 1.5 కోటికి పైగా రైతులకు దాదాపుగా 6,800 కోట్ల రూపాయలు సహాయంగా అందిస్తా ఉన్న ఈ పథకం వైఎస్ఆర్ రైతు భరోసా /PM కిసాన్ పథకం. నిజంగా కొన్ని పథకాలు చేసినప్పుడు చాలా సంతోషాన్ని ఇస్తాయి. ఎందుకనంటే ఒకటి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 50 లక్షల పైసలకు మంది రైతులకు, కుటుంబాలకు మేలు జరుగుతూ ఉందనంటే, రాష్ట్రంలో దాదాపుగా 1,50,00,000 ఇళ్ళు ఉంటే అందులో 50 లక్షల ఇళ్లకు ఈరోజు మేలు జరుగుతూ ఉందనంటే దాదాపుగా ప్రతి మూడు ఇళ్లల్లో ఒక ఇంటికి ఈ మేరకు పెట్టుబడి సహాయం అందించగలుగుతా ఉన్నాము రైతులకు అనంటే, నిజంగా ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినందుకు నిజంగా మనసు చాలా సంతోషం అనిపిస్తుంది. 1/2 కోటి మందికి అంటే 50 లక్షల మందికి రాష్ట్రంలో ప్రతి 3 కుటుంబాలలో ఒక కుటుంబానికి రైతు భరోసాగా ఏటా 13,500 రూపాయలు వాళ్ళ పెట్టుబడి సహాయాన్ని కింద అందించడం జరుగుతూ ఉంది. విడతల వారీగా ఇస్తున్న ఈ సొమ్మును ఇప్పుడు 2వ విడత ఈరోజు విడుదల చేయడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఏడాది చూస్తే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 46,69,000 మంది రైతు కుటుంబాలకు నేరేడు సంవత్సరం 6,173 కోట్ల రూపాయలు ఈ రైతు భరోసాగా ఆర్థిక సహాయం అందించగలిగాం. ఈ ఏడాది అది 50,50,000 కుటుంబాలకు నెంబర్ పెరిగింది. 49,45,000 రైతు కుటుంబాలతో పాటు 1,02,000 మంది గిరిజనులకు ROFR పరిధిలోని కుటుంబాలకు కూడా ఈ ఏడాది సహాయం అందించగలుగుతా ఉన్నాం. రైతు భరోసాగా మే నెల లోపే దాదాపుగా 2,728 దాదాపుగా 3,713 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మే నెలలోపే 7,500 రూపాయలు, అక్టోబర్ నెలలోపే 4,000 రూపాయలు, మళ్ళీ జనవరి లోపే సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతి పండుగ జనవరి మాసంలో కాటు జనవరి లోపే మరో 2,000 రూపాయల కింద 3 దఫాలుగా ఈ పథకాన్ని ఇస్తా ఉన్నాం. మే నెలలోపే అక్షరాల 7,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 49 లక్షల భూ యజమానులతో పాటు వారితో పాటు 41,000 మంది ధృవీకరించిన అటవీ భూముల సాగుదారులకు కూడా అందించడం జరిగింది. సిమిలర్గా ఈ అక్టోబర్ లోపు మరో 4,000 రూపాయల చొప్పున మొన్న ఆగస్టులో 980 కోట్లు, ఇప్పుడు
ఇప్పుడు 1114 కోట్ల రూపాయలు, దాదాపుగా రెండు కలిపితే ఆల్మోస్ట్ అది కూడా 2000 చిల్లర కోట్ల రూపాయలు దగ్గరగా ఇవ్వడం జరుగుతూ ఉంది. నిజంగా వ్యవస్థలోకి మార్పు అనేది ఏ స్థాయిలోకి తీసుకురాగలిగాము దేవుడి దయతో అని అంటే, ఈరోజు ఒక రైతుకు కానీ ఏదైనా మంచి జరిగించాలి అని అంటే ఆ మంచి అన్నది ఎక్కడా కూడా గ్రామాలలో వివక్ష లేకుండా, ఎక్కడా కూడా కరప్షన్ అనేది ఏ కోశానా కూడా లేకుండా సాచ్యురేషన్ పద్ధతిలో కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతాలు చూడకుండా, రాజకీయాలు చూడకుండా, పార్టీలు కూడా చూడకుండా చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా ప్రతి అర్హుడికి కూడా మేలయ్యే విధంగా నేరుగా ఈ రైతు భరోసా సొమ్మును బటన్ నొక్కిన వెంటనే నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లకే, అది కూడా వారి పాత బకాయిలకు, పాత అప్పులకు ఇది జమ చేసుకోలేని విధంగా వాళ్లకు సహాయపడేలా బటన్ నొక్కిన వెంటనే వెళ్ళే వ్యవస్థను ఈరోజు తీసుకురాగలిగామని చెప్పి కూడా గర్వంగా కూడా నేను చెప్పగలుగుతున్నా. దేశ చరిత్రలోనే అత్యధికంగా మన రాష్ట్ర రైతులకు అందుతున్న ఈ సహాయంతో ఎక్కడా కూడా 13,500 రూపాయలు రైతుకి ఇస్తా ఉన్న పరిస్థితి ఎక్కడా లేదు. దేశ చరిత్రలోనే అత్యధికంగా మన రాష్ట్ర రైతులకు అందుతున్న ఈ సహాయంతో మెరుగైన రైతు భద్రత, మెరుగైన ఆహార భద్రత, మెరుగైన ఉపాధి హామీ లభిస్తున్నాయని ఏ గ్రామానికి వెళ్ళి చూసినా కూడా కనిపిస్తూ ఉంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. ఇందుకోసం రైతులకు అన్ని రకాలుగా ఆదుకునే కార్యక్రమం చేస్తూ అడుగులు ముందుకు వేశాం. ఇందులో భాగంగానే ఈ 13,500 రూపాయలు రైతులకే కాకుండా కౌలు రైతులకు, అటవీ భూముల ROFR పట్టాలున్న గిరిజనులకు, అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు వీళ్ళందరికీ కూడా వర్తింపజేస్తూ ఉన్నాం. ఈ 13,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ప్రతి సంవత్సరం. ఒకసారి గమనించినట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల వాగ్దానంగా మనం చెప్పిన మాట ప్రతి రైతన్నకు 12,500 రూపాయలు ఇస్తామని, 4 సంవత్సరాల పాటు ఇస్తామని, 12,500 × 4 అంటే 50,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో మనం వాగ్దానం చేశాం. కానీ ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, మీ బిడ్డగా కూడా చెప్తా ఉన్నాను, గర్వపడుతూ చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ చేస్తూ 4 సంవత్సరాలని చెప్తే దాన్ని 5 సంవత్సరాల పాటు చేస్తూ ఈరోజు ఏకంగా ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇస్తూ, 4 ఏళ్ళు చెప్పింది 5 ఏళ్ల పాటు ఇస్తూ ఏకంగా 50,000 అని చెప్తే 67,500 రూపాయలు ప్రతి రైతన్నకు, ప్రతి రైతు కుటుంబానికి ఇవ్వగలుగుతా ఉన్నామని సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నాము అని అంటే, రాష్ట్రంలో 50% మంది రైతులు కేవలం 1/2 హెక్టార్ లోపే ఉన్నవాళ్ళు. అంటే 50% మంది రైతులు కేవలం 1.25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే 50% మంది రైతులు. ఇదే సంఖ్య 1 హెక్టార్ దాకా తీసుకుంటే, అంటే 2.5 ఎకరా దాకా తీసుకుంటే దాదాపుగా 70% మంది మన రైతులు 1 హెక్టార్ లోపు ఉన్నవాళ్ళే. మరి 13,500 రూపాయలు మనం ఇవ్వగలిగితే ఈ 13,500 రూపాయలు ఈ 50% మంది రైతులు ఎవరైతే ఉన్నారో కేవలం 1/2 హెక్టార్ అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు, ఈ 50% మంది రైతులకు దాదాపుగా 80% పంటలకు 80% పెట్టుబడికి ఈ డబ్బు
పూర్తిగా ఉపయోగపడుతుంది. అది కూడా కరెక్ట్గా పంట వేసే సమయంలో మే మాసం లోపే 7,500, అక్టోబర్లో పంట కోసే సమయంలో అక్టోబర్ నెల లోపే మరో 4,000 రూపాయలు, మళ్ళీ సంక్రాంతికి ధాన్యం ఇంటికి వచ్చే సమయానికి రైతుల పండగ సంక్రాంతికి మరో 2,000 రూపాయలు, ఖచ్చితంగా 13,500 రూపాయలు ప్రతి ఏటా ఈ మాదిరిగా రైతులకు ఉపయోగపడగలిగితే రైతులు పూర్తిగా కూడా పెట్టుబడి ఖర్చు తగ్గి రైతులకు ఆదాయం మెరుగవుతుంది అని చెప్పి గట్టిగా ఆలోచన చేసిన పిమ్మటనే ఈ మంచి పథకంతో రైతులకు ఉపయోగపడతా ఉన్నాం. ఈరోజు గర్వంగా కూడా ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకునేది ఏమిటి అని అంటే, రైతు భరోసా 2వ విడత సొమ్ముతో పాటు ఈ ఏడాది ఈ సీజన్లో పంట నష్టం జరిగిన అకాల వర్షాల వల్ల, వరదల వల్ల నష్టపోయిన ఇదే సీజన్లో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో నష్టపోయిన దాదాపుగా 1.66 లక్షల రైతులకు 135.73 కోట్ల రూపాయలు కూడా ఈరోజే ఈ బటన్ నొక్కిన వెంటనే ఇప్పుడే వారి ఖాతాల్లోకి కూడా జమ చేస్తూ ఉన్నాం. అంటే ఇది మొట్టమొదటిసారిగా ఇలా ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్లో పంట నష్ట పరిహారం ఇవ్వడం అన్నది ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. మొట్టమొదటిసారిగా ఈసారి ఈ సీజన్లో పంట నష్టం జరిగితే రబీ సీజన్లో రైతుకు పంట నష్ట పరిహారం అన్నది రబీ సీజన్ లోపే ఇవ్వగలిగితే రైతుకు కనీసం రబీ సీజన్లో పెట్టుబడికి ఉపయోగపడుతుంది, రైతు నష్టపోకుండా తన కాళ్ళ మీద తాను నిలబడగలుగుతాడు అని ఆలోచన చేసి ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా రైతు నష్టపోకుండా రైతుకు వెంటనే పంట నష్ట పరిహారం ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో భాగంగానే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో నష్టపోయిన రైతన్నలకు అందరికీ కూడా ఈరోజే ఇస్తూ ఉన్నాం. ఈ అక్టోబర్లో మొన్న కురిసిన వర్షాలకు రైతులు ఎవరైతే నష్టపోయారో వారికి సంబంధించి ఎన్యూమరేషన్ లెక్కలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్యూమరేషన్ లెక్కలు కూడా పూర్తి చేసి నవంబర్ నెల లోపే ఈ అక్టోబర్ ఆగస్టులో 2018 ఖరీఫ్లో నష్టం జరిగితే అసలు పూర్తిగా ఎగరగొట్టడం. ఇవి గతంలో మనం చూసిన పరిస్థితి నుంచి ఈరోజు ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ అయిపోక మునిపే, కొత్తగా మళ్ళీ రబీ సీజన్ స్టార్ట్ కాకమునిపే వెంటనే ఆ రైతులకు నష్టపరిహారం ఇవ్వడం, తద్వారా రైతులకు వెంటనే నెక్స్ట్ సీజన్లో పంట పెట్టుబడికి ఇది ఉపయోగపడేలా ఆలోచనలు చేసి ఇంప్లిమెంట్ చేయడం అన్నది మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉందని చెప్పి కూడా మీ బిడ్డగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇక్కడే మరికొన్ని విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి రైతన్నకు కూడా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తా ఉన్నాను. విత్తనం వేసే దగ్గర నుంచి పంట అమ్మే వరకు రైతు ఎక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే
ఈరోజు 10,641 ఊర్లలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏకంగా రైతు వేసే విత్తనం దగ్గర నుంచి క్వాలిటీతో కూడిన విత్తనాలు వస్తూ ఉన్నాయా, క్వాలిటీతో కూడిన ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నారా, క్వాలిటీతో కూడిన పెస్టిసైడ్స్ రైతన్నకు నేరుగా గ్రామంలోనే అందుబాటులోకి తీసుకొని రావడం దగ్గర నుంచి మొదలు పెడితే వారికి సూచనలు సలహాల దగ్గర నుంచి ముందడుగులు వేస్తే చివరికి రైతు తన పంటను అమ్ముకోలేని పరిస్థితి ఎక్కడైనా ఉత్పన్నమైతే ఆ పంటను కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా కొనుగోలు చేసి రైతుకు తోడుగా ఉండే గొప్ప పథకానికి శ్రీకారం చుట్టామని కూడా సగర్వంగా చెప్పగలుగుతా ఉన్నా. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సన్న చిన్నకారు రైతులకు ప్రతి నియోజకవర్గంలోనూ రైతులకు ఉచితంగా వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం ద్వారా బోర్లు వేయటమే కాకుండా మోటార్లు కూడా రైతు అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు, బోర్లు వేస్తూ అనే ఉద్దేశంతో బోర్లు ఉచితంగా వేయించడమే కాకుండా మోటార్లు కూడా ఉచితంగా అందించబోతా ఉన్న ప్రభుత్వం కూడా మనది అని కూడా సగర్వంగా చెప్తా ఉన్నా మీ బిడ్డగా. గత ప్రభుత్వం ఉచిత విద్యుత్తు రైతన్నలకు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్తుకు సంబంధించిన 8,655 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఏకంగా 14 నెలల పాటు బకాయిలు ఉన్నాయి. రైతులకు ఉచిత కరెంటుకి ఇవ్వాల్సిన బకాయిలు 8,655 కోట్ల రూపాయల బకాయిలుంటే రైతన్నల కోసం చిరునవ్వుతో ఆ బకాయిలు కూడా చెల్లించాము అని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. ధాన్యం సేకరణ 960 కోట్ల రూపాయలు రైతన్నలకు బకాయిలుగా పెట్టిపోయారు ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో. 960 కోట్ల రూపాయలు బకాయిలుగా ధాన్యం కొనుగోలులో ఆయన పెట్టిపోయినా కూడా చిరునవ్వుతోనే ఆ బకాయిలు కూడా తీర్చామని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. విత్తనాల సబ్సిడీ కింద గత ప్రభుత్వం 384 కోట్ల రూపాయలు బకాయిలుగా పెట్టిపోతే రైతులకు ఇవ్వాల్సిన సొమ్ము కూడా ఇవ్వకుండా పెట్టిపోతే అది కూడా చిరునవ్వుతోనే రైతుల కోసం ఆ డబ్బులు కూడా కట్టామని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. రైతులకు వడ్డీ లేని రుణాల కింద 2014 నుంచి గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టి చెల్లించాల్సిన 1,046 కోట్ల రూపాయలు కూడా రైతుల మీద ప్రేమతో మన ప్రభుత్వమే చెల్లిస్తూ ఉందని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. 9 గంటల పాటు రైతన్నలకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలి, పగటిపూటే నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి అని చెప్పి అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే సార్ 9 గంటలు పగటిపూట రైతులకు నాణ్యమైన విద్యుత్ ఇచ్చే పరిస్థితే లేదు, ఫీడర్లు ఆ కెపాసిటీలో లేవు, కేవలం 58% ఫీడర్లు మాత్రమే ఆ కెపాసిటీలో ఉన్నాయి అని అంటే మరో 1,700 కోట్ల రూపాయలు వెచ్చించి ఆ ఫీడర్ల కెపాసిటీ పెంచి ఈ రోజుటికి 90% ఫీడర్లు ఈ రోజు రైతులకు పగటిపూటే 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే పరిస్థితిలోకి తీసుకురాగలిగామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. మిగిలిన ఫీడర్లను కూడా కెపాసిటీ పెంచి రబీ నాటికి అది కూడా ఆ కెపాసిటీ తీసుకొస్తామని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ద్వారా రైతులకు ఉచితంగా 1,00,000 వరకు పంట రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీని పూర్తిగా మన ప్రభుత్వమే చెల్లిస్తూ ఉంది అని చెప్పి కూడా గర్వంగా కూడా చెబుతూ రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా రైతుల తరపున మనమే కడుతూ కేవలం రైతు ₹1 మాత్రం చెల్లిస్తే చాలు అని చెప్పి పూర్తిగా 2019కి సంబంధించిన ఖరీఫ్కు సంబంధించిన రైతు కేవలం ₹1 చెల్లించగా రాష్ట్రంలో రైతులందరి తరపున కట్టాల్సిన 506 కోట్ల రూపాయల ప్రీమియంను మన ప్రభుత్వమే కడుతూ ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సిన మరో 524 కోట్ల రూపాయలు మనమే కడుతూ
మొత్తంగా 1030 కోట్ల రూపాయలు రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియంగా మన ప్రభుత్వమే చెల్లిస్తోంది అని చెప్పి కూడా మీ బిడ్డగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. 13 జిల్లా స్థాయి అగ్రి ల్యాబులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామీణ ప్రాంతంలోనూ, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ, గ్రామీణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 147 ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్లను ఏర్పాటు చేయటం ద్వారా విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులను ముందుగానే నాణ్యత పరీక్షలు నిర్వహించి ధృవీకరించి వాటినే రైతులకు అందిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మనది అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. 2019-20లో దాదాపుగా 15,000 కోట్ల రూపాయలతో వరి ధాన్యం కొనుగోలు చేయటంతో పాటు ఈ కోవిడ్ సమయంలో కూడా రైతులకు అండగా నిలబడుతూ మొక్కజొన్న, సజ్జ, పొగాకు, ఉల్లి, పసుపు వంటి పంటలు సైతం కొనుగోలు చేసి దాదాపుగా 3,200 కోట్ల రూపాయలు పంటల కొనుగోలు కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం కూడా మనది అని చెప్పి కూడా మీ బిడ్డగా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. పత్తి కొనుగోలుకు అదనంగా మరో 666 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగిందని కూడా సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఎందుకు క్లుప్తంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే కారణం ఏంటంటే ఈరోజు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. ఈరోజు మనం రైతులకు తోడుగా నిలబడుతూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. రైతులకు అక్టోబర్ నెలాఖరు లోపల 4,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకు కూడా అందుతుంది. పెట్టుబడి సహాయం కింద రైతుకు మేలు జరుగుతుంది. రైతులకు ఈ సీజన్లో జరిగిన పంట నష్టం ఈ సీజన్లోనే ఇస్తూ మార్పులు చేస్తూ రైతులకు అండగా నిలబడే కార్యక్రమం కూడా ఈరోజే జరుగుతుందని తెలిసి ఈరోజు మనం దీనిని ఎట్లా డైవర్ట్ చేయాలా అనే ఉద్దేశంతో ఏకంగా వర్షాలు 16వ తారీఖు ఆగిపోతే 26వ తారీఖు ఈరోజు కూడా ట్రాక్టర్లలో పూలు కట్టుకొని వెళ్ళి విపరీతంగా వాళ్ళేదో ఆదుకుంటా ఉన్నట్టు, ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు ప్రొజెక్షన్స్ ఇస్తూ ఉన్న ప్రతిపక్షాన్ని చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. చేసే వాళ్లకు మీదనే రాళ్ళు పడతాయనే దానికి ఉదాహరణ వీళ్ళు చేస్తూ ఉన్న పనులే. కానీ ఈ ఏడాది ఏదైతేనేమి ఈ ఏడాది అధిక వర్షాల వల్ల కొద్దిగా పంట నష్టం జరిగినప్పటికీ ఆ జరిగిన దానికి బాధ అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడి దయ వల్ల ఈ ఏడాది కూడా మంచి వర్షాలు పడ్డాయి, డ్యాములన్నీ నిండాయి, చెరువులన్నీ కూడా దేవుడి దయతో నిండాయి. రైతుకు, రాష్ట్రానికి శుభసూచకం. ఇప్పుడు ఇస్తున్న రైతు భరోసా సొమ్మును, పంట నష్ట పరిహారము, డ్యాముల్లోనూ చెరువుల్లోనూ ఉన్న నీళ్లు కూడా పూర్తిగా రైతన్నలకు ఉపయోగపడి రబీలో ఇంకా గొప్పగా కూడా సమృద్ధిగా పంటలు పండాలని మనసారా కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ మంచి జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ప్రారంభిస్తా ఉన్నాం. ఎవరన్నా కలెక్టర్లు ఏమన్నా మేబీ కేంద్రాల దగ్గర ఎవరైనా రైతులతో ఏమైనా మాట్లాడించి సలహా లేదని ఇప్పించాలనుకుంటే తీసుకోవాలి. ముందుగా కర్నూలు నుంచి సార్ ముందుగా కర్నూలు నుంచి ఒక రైతు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. పాండ్యన్ ప్లీజ్ గో అహెడ్. సార్ మన కల్లూరు మనకు సంబంధించిన రైతు సార్, నాతో పాటు కుటుంబంలో రైతు సార్, నాతో పాటు ఎమ్మెల్యే సార్, జాయింట్ ఆఫీసర్ సార్. భూపాలన్న బాగుండారన్నా? భూపాలన్న, శ్రీదేవమ్మ బాగుండారమ్మా? మీ ఇద్దరైతే బాగా కనపడతా ఉన్నారు. సుధాకర్ బాగున్నారు? సుధాకర్ ఆడతారన్న కదా ఇప్పుడు ఇటువైపున? ఓకే సారీ పాండ్యన్ ప్లీజ్ గో అహెడ్. సార్ మొత్తం మా జిల్లాలో 4,96,000 మందికి ఈ రోజు రైతు భరోసా సెకండ్ ఇన్స్టాల్మెంట్ పడిపోతుంది సార్. దీంతో పాటు దీనికి ముందు కూడా దాదాపు 4,68,000 మందికి పడింది సార్. సో మొత్తం చూస్తే మనకు లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ వచ్చేసి 6% ఆఫ్
ఫార్మర్ ఫ్యామిలీస్ హావ్ బీన్ ఇంక్రీజ్డ్ సార్. సో ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రమే ఇప్పుడు మనం ఈ రోజు ఇవ్వబోతున్న 104 crore తో పాటు లాస్ట్ ఫేజ్ లో కూడా లాస్ట్ ఇన్స్టాల్మెంట్ లో కూడా 254 crore దాకా ఇవ్వడం జరిగింది సార్. సో మొత్తం కలిపి 375 crore దాకా ఈ సంవత్సరం మాత్రమే రైతులకి రైతు భరోసా కింద ఇవ్వబోతున్నాం సార్. మళ్ళీ మీరు చెప్పినట్టుగా చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఈ హెవీ రైన్ వల్ల ఫ్లడ్ వల్ల నష్టమైన రైతులకి ఈ సీజన్లోనే వాళ్ళకి నష్టపరిహారం అందించడం చాలా చాలా సంతోషకరంగా ఉంది సార్. ఖచ్చితంగా ఇది రైతులకి మేలు చేస్తుంది. సో మా జిల్లాకు మాత్రమే దాదాపు 38 కోట్ల 14 లక్షల రూపాయలు నష్టపరిహారం కింద వచ్చింది సార్. సో ఇవన్నీ కూడా రైతులకి రైతు భరోసా కేంద్రాల ద్వారా మొత్తం కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. లిస్ట్ మొత్తం కూడా డిస్ప్లే చేయడం జరిగింది. మా జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్ అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది సార్. రైతులు అప్పటికప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినా నేను కూడా ఎస్పీ కూడా అందరూ కూడా కలిసి ప్రజాప్రతినిధులతో కలిసి మొత్తం కూడా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళని ఆపుకోవడం జరిగింది సార్. ఇప్పుడు మా జిల్లా రైతు చంద్రశేఖర్ గారు మీతో మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి సార్ గారికి నమస్కారం సార్. నా పేరు వివేక్ చంద్రశేఖర్, లక్ష్మీపురం గ్రామం, కల్లూరు మండలం సార్. నా రైతు భరోసా అనేది రైతులకు ఒక వరంలాగా భావిస్తున్నాను సార్. శేఖర్ అన్న, ఆ మాస్క్ కొంచెం తీసి మాట్లాడితే బాగా వినపడుతుంది. బాగా వినపడుతుంది. అధిక వడ్డీలకు తెచ్చుకొని వ్యవసాయం చేసుకునే వాళ్ళం సార్. ఇప్పుడు అలాంటి దళారీ వ్యవస్థను నిర్మూలించగలిగారు సార్. మీరు ఇచ్చే రైతు భరోసా ద్వారా పెట్టుబడి సాయం కింద 7,500తోనే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకొని వ్యవసాయం చేసుకుంటున్నాం సార్. అలాగే రైతు భరోసా ఇన్పుట్ సబ్సిడీ సార్, పంట నష్టపడి ఏ ఖరీఫ్ సీజన్ కి ఖరీఫ్ కి, రబీ సీజన్ కి రబీకి ఇస్తామనడం చాలా సంతోషదాయకం సార్. దేశ చరిత్రలోనే ఇటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు మీకు రైతుల తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం సార్. అలాగే రైతు భరోసా కేంద్రాలు ఇంకా గతంలో అయితే విత్తనాలు వ్యవసాయ మండల కేంద్రంలో, ఎరువులు సొసైటీలో దొరికేది సార్. వాళ్ళు యూరియా కావాలయ్యా నాకైతే రోమర్ కొనండి, డిఏపి కొనండి, లేదంటే యూరియా ఇయ్యము అని వాళ్ళు ముఖం మీద చెప్పేవాళ్ళు సార్. అలాంటి పరిస్థితి ఇప్పుడు భిన్నంగా ఉంది సార్. రైతు భరోసా కేంద్రాల దేవాలయం ఉంది, మన ఊర్లోనే రైతు భరోసా కేంద్రం అనే దేవాలయం ఉంది సార్. దాని ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు డిఏపి, యూరియా తెచ్చుకునే దానికి ఆస్కారం మీరు ఏర్పాటు చేసినందుకు మీకు మరొక భారీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే ఆర్బీసీ కేంద్రాల్లో సమాచార దర్శిని పెట్టడం, ఆ సమాచార దర్శిని ద్వారా రైతులకు సలహాలు, సూచనలు, అక్కడ పంట ఏ విధంగా ఉంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొందుపరచడం జరిగింది సార్. అలాగే 104 మెడికల్ కి 104 డిజిట్ని ఏ విధంగా ఏర్పాటు చేశారో అదే మాదిరిగా వ్యవసాయ సంరక్షణకు, పంట సంరక్షించుకోవడానికి 1552516 డిజిట్స్ ని ఏర్పాటు చేశారు సార్. దానికి ఫోన్ చేస్తే ఎలాంటి రుసుము లేకుండా రైతులకు సలహాలు, సూచనలు ఇవి ఇవ్వడం ద్వారా పంటను సంరక్షించుకుంటున్నాం సార్. అందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మాకు రైతు సలహా అయింది సార్. నాకు ఇద్దరు పిల్లలు సార్, అమ్మఒడి కార్యక్రమం వచ్చింది సార్. అలాగే మా అమ్మకు రైతు వైఎస్ఆర్ ఆసరా పింఛన్ కూడా వచ్చింది. తద్వారా మా కుటుంబం ఆర్థికంగా ముందుకు సాగడానికి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల మా కుటుంబానికి మేలు జరిగినాయి సార్. కాబట్టి దేవుని ఆశీస్సులతో, మా అందరి అండదండలతో కలకాలం మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ శేఖర్ అన్న. థ్యాంక్ యూ పండిట్. సార్, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక రైతు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. నివాస్ ప్లీజ్ గో హెడ్, ఐ సీ యూ. శ్రీకాకుళం తీసుకుంటాము సార్. నమస్కారం సార్. సార్, ఈరోజు మా జిల్లాలో సార్ దాదాపుగా 3,67,750
24 మందికి సార్ మనం 150 crores రూపీస్ రైతు భరోసా కింద ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే సార్ 34,000 మంది రైతులు అడిషనల్ గా ఇంక్లూడ్ అవ్వడం జరిగింది సార్. అండ్ అన్నిటికన్నా ముఖ్యం సార్, కరోనాలో కష్టపడుతున్న రైతాంగానికి సరైన సమయంలో మనం 7,500 రూపాయలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు పంట చేతికి వచ్చే సమయంలో ఈ 4,000 రూపాయలు అందించడం వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటున్నారు సార్. ఈ సందర్భంగా తమతో మాట్లాడడానికి అల్లా సూర్యనారాయణ అని చెప్పి రైతులు ఉన్నారు సార్. మనకి వెచ్చర్ల మండలం ధర్మవరం పంచాయతీ సార్. శ్రీకాంత్ బాగున్నాడు. శ్రీకాంత్ అప్పనాయుడు బాగుండు. అప్పనాయుడు నరసన్న బాగుండన్నా. సిను బాగుంటాడు. సిను సారీ నివాస్ ప్లీజ్ గో. అయితే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అన్న గారికి నా యొక్క ధన్యవాదాలు. అలాగే మరి నా తరఫున మా జిల్లా రైతాంగం తరఫున విజయదశమి శుభాకాంక్షలు కూడా తమను తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను సార్. మరి ఈరోజు మరి మీతో స్వయంగా మాట్లాడే అదృష్టాన్ని కల్పించినందుకు మరి ఎల్లవేళ మీకు విధేయంగా ఉంటాం. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మరి వైఎస్ఆర్ రైతు భరోసా 2వ సంవత్సరం 2వ విడత మరి రైతు పెట్టుబడి సహాయాన్ని అందించిన కార్యక్రమానికి మీ ఎంతో రుణపడిగా ఉన్నాం సార్. మీ అందరికి కూడా మరి మీరు గతంలో 2018 సంవత్సరంలో మరి ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు మహోన్నతమైనటువంటి పాదయాత్రలో మీరు రైతాంగాల యొక్క కష్ట నష్టాలను తెలుసుకొని మరి నవరత్నాల్లో భాగంగా రైతు భరోసాని ఎంపిక చేసి వ్యవసాయానికి పెద్దపీట వేసినందుకు కూడా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. మరి ఈరోజు మరి రైతుకి ఖరీఫ్ సీజన్లో పెట్టుబడి సాయంగా మరి రైతు జూన్ నెలలో తన వ్యాస దుక్కులకు కానీ నా గర్ణాలు పోసుకోవడానికి కానీ ఉపాధి చేసుకోవడానికి కానీ ముందస్తులో భాగంగా జూన్లో చేపట్టినటువంటి కార్యక్రమానికి మరి మీరు 5వ నెలలో మే నెలలోనే మరి 7,500 రూపాయలు మా యొక్క ఖాతాలో జమ చేయడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్. మరి ఈ కార్యక్రమంలో ఆ పెట్టుబడి సాయానికి మేము ఫైనాన్షియల్ దానికి పోకుండా మరి వేరే వాళ్ళ దగ్గర అప్పులు చేయకుండా మాకు మీరు చేస్తున్న సాయాన్ని కూడా మేము కృతజ్ఞంగా ఉన్నాం సార్. మరి అదేవిధంగా పంట పండించి క్వార్టర్ టైంలో కూడా మరి 2వ విడతగా 4,000 రూపాయలు మాకు అందిస్తున్నారు. ఆ అమౌంట్తో కూడా మేము పంట కోతలకు ఉపయోగించుకొని కూలీలకు ఉపయోగించుకొని మరి తద్వారా రాబోయే రబీకి కూడా ప్రారంభ దశలో మళ్ళీ గమనం చేపట్టడానికి నాటు పోసుకోవడానికి మరి ఉడుకుకోవడానికి కూడా మరి ఆ యొక్క సాయం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. అది కూడా మాకు ఎంతో మరి మామూలుమైన కార్యక్రమంగా మేము కూడా భావిస్తున్నాం సార్. ఆ విధంగానే రబీ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా మేము ఖరీఫ్లో పెట్టిన పంటల్ని మళ్ళీ కళ్ళారా తెచ్చుకొని నూర్చి మరి ఇంటికి తెచ్చుకునేటప్పుడు కూడా మరొక 2,000 రూపాయలు మీరు సంక్రాంతి సందర్భంగా అందిస్తున్నందుకు కూడా మా సంక్రాంతి పండుగని మరి దిగ్విజయంగా చేపట్టడానికి కూడా మీరు మాకు మూలపురుషులై ఉన్నారు. దాన్ని కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సార్ రైతాంగం తరఫున. మరి ఆ విధంగానే ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఏడాది 13,500 రూపాయలు మాకు రావడం, అలాగే 5 ఏళ్లలో కూడా 67,500 రూపాయలు రావడం అనేది దేశ రీతిలో మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మహోన్నతమైన దృఢ సంకల్పని కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ రైతు తరఫున కూడా చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం, బృహత్తరమైనటువంటి కార్యక్రమం సార్. ఇది చాలా హ్యాట్స్ ఆఫ్ సార్ సీఎం గారు. అదేవిధంగా ఇంకొక అడుగు ముందుకు వేస్తూ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం కూడా గ్రామ పంచాయతీ పరిధిలో పక్కా బిల్డింగ్ ని 22 లక్షలతో నిర్మాణం చేపట్టి అక్కడ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాన్ని విజ్ఞాన కేంద్రంగా ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషదాయకం. అక్కడ గ్రామ సహాయకుల ద్వారా రైతులకు కావాల్సినటువంటి సలహాలు ఎప్పుడంటే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఏ టైంలో వచ్చినా సరే రైతులకు సలహాలు ఇవ్వడానికి గ్రామ సహాయకులు అక్కడ మరి వైఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయ సిబ్బందిని అక్కడ నియమించిన అశ్రయము. అదేవిధంగా ఆ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు కానీ అంటే ఎరువులు కానీ రైతుకి ఏమి కావాలంటే అది దేనికి ముడి పెట్టకుండా యూరియా కానీ పొటాష్ కానీ ఏ విధంగా కావాలి ఏ ఎరువు కంటే ఆ ఎరువు మరి వాళ్ళ కియోస్క్ మిషన్లో నమోదు చేసుకుని తద్వారా ఆ యొక్క ఎరువుని
ఆ గ్రామంలోనే ఆ యొక్క రైతుకి ఎంపీ చేయడం అనేది చాలా ముఖ్యమైన సార్. అయితే చాలా ధన్యవాదాలు. ఆ విధంగానే మరి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం ద్వారా మరి డీక్రాపింగ్ చేయడం వల్ల మరి రైతు పండించే పంటలు సకాలంలో కొనుగోలు చేసే ధాన్యాన్ని 70% కానీ ధాన్యాన్ని కొనుగోలు చేపట్టి ఆ యొక్క రైతు అకౌంట్ లో ఆ యొక్క ధాన్యం తాలూకు అమౌంట్ ని జమ చేయడం అనేది కూడా చాలా సంతోషకరమైన విషయం సీఎం గారు. అదే విధంగా రైతుకి రైతు భరోసా కేంద్రం ద్వారా అనేకమైన సేవలు పొందుతున్నాం. అక్కడ డిజిటల్ టీవీ పెట్టారు. మన మెకనైజేషన్ గురించి కూడా రైతులు మరి ఏ విధంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం సంపాదించాలనేది మరి సందేశం మీద కూడా మరి మెకనైజేషన్ కూడా మరి యంత్రాలని పరికరాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి దానిపైన కూడా రైతులు మంచి అవగాహన వచ్చింది. ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద గతంలో కన్నా గత ప్రభుత్వంలో చేపట్టే కార్యక్రమం ఈ ప్రభుత్వం ఈ రోజు ప్రతి ఒక్క రైతు కూడా అవేర్నెస్ అయ్యింది సార్. ప్రతి ఒక్క రైతు కూడా మరి రైతు భరోసా కేంద్రంలో ఏ సదుపాయాలు చేపడుతున్నా కూడా అవగాహన కలుగుతుంది. దానిలో అవేర్నెస్ కూడా పెరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంది. మరి ఆ విధంగా ఈ రైతు భరోసా కేంద్రం నుంచి కూడా అనేకమైనటువంటి సదుపాయాలు మరి అక్కడికి వెళ్ళి ఆ యొక్క టీవీ ద్వారా మరి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాన్ని జెడ్పీఎన్ఎఫ్ ద్వారా కానీ ఎంపీఎం ద్వారా కానీ మరి ఆ యొక్క కార్యక్రమాలు కూడా ఏ విధంగా చేపడుతున్నారు ఆర్గానిక్ పైన కూడా మంచి అవగాహన కల్పిస్తున్నారు. అందుకు కూడా ప్రతి ఒక్క రైతు కూడా వన్ సైడ్ ఒక 10% ఆర్గానిక్ వ్యవసాయాన్ని చేపట్టడానికి కూడా మీరు మూలకారకులు అవుతున్నారు. అందుకు చాలా సంతోషదాయకం సార్. ఇప్పుడు మా గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్క రైతు కూడా మరి ఆర్గానిక్ పైన కూడా తదే దృష్టి పెట్టి మరి ఘనజీవనం రాజజీవనంతో కూడా మరి కూరగాయలు పెట్టుకోవడం కానీ లేదంటే ఒక 10% ప్యాడింగ్ పండించుకోవడం కానీ జరుగుతుంది సార్. ఇది కూడా చాలా మంచి కార్యక్రమం సార్. రైతు భరోసా కేంద్రం ద్వారా మాకు సరైన సమాచారాన్ని సరైన సమయంలో కూడా అందిస్తున్నారు. మరి గ్రామ సహాయకులు నిరుడంగా పనిచేస్తున్నారు. వారికి కూడా మరి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఆ విధంగా మరి 3వ విడత ఈ యొక్క రైతు భరోసా కేంద్రంతో పాటు 3వ దఫగా వైఎస్ఆర్ బీమాను కూడా మీరు ప్రవేశపెట్టారు సార్. దానికి కూడా మేము చాలా ధన్యవాదాలు. మీరు పెట్టే పంటని మరి పోతుందనే భయపడకుండా పంట పోయినా సరే మాకు జగనన్న ఉన్నారు, మరి మాకు పంట వస్తుంది, రాకపోయినా సరే మాకు ఆ యొక్క నష్టపరిహారం కూడా మాకు ప్రభుత్వం భరిస్తుంది, మాకు మా కుటుంబానికి జీవనోపాధి కల్పిస్తారు, డోంట్ వరీ అనేది ప్రతి కుటుంబం కూడా ఈరోజు గర్వపడుతున్నాం సార్ వైఎస్ఆర్ బీమా సదుపాయాన్ని. దీన్ని కూడా మీకు మరొకసారి మరి మా యొక్క రైతాంగం తరఫున రాష్ట్ర ప్రజల తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి ఆ విధంగా వైఎస్ఆర్ మరి బీమాతో పాటు మరి వైఎస్ఆర్ జలకాల ఈరోజు మీరు నూతనంగా లాంచింగ్ చేశారు. ఆ యొక్క వైఎస్ఆర్ జలకాలను కూడా ఈరోజు ప్రతి ఒక్క రైతు కూడా మరి బోర్ తీసుకోవడానికి కూడా తీసుకొస్తున్నారు అని కూడా సగర్వంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. 2.5 ఎకరాలు ఉన్న సన్న రైతులందరూ కూడా మీరు మరి ఉచితంగా బోర్వెల్ డ్రిల్లింగ్ చేయించడము, కేసింగ్ పైప్ ఇవ్వడము, హైస్పీ వాటర్ సమకూర్చడం అనేది మేము ఆదిమాంతం మీకు రుణపడి ఉంటాం సార్. మా సాగు చేసుకోవడానికి జీవనాధారమైన సాగునీరు మీరు ఈరోజు పుష్కలంగా అందించినందుకు కూడా చాలా ధన్యవాదాలు. ఆ విధంగా 9 గంటల కరెంట్ కూడా మాకు మా జిల్లాలో మా ధర్మవరం సబ్స్టేషన్ నుండి కూడా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా నిర్విరామంగా 3 ఫేజ్ సప్లై అనేది అందిస్తున్నారు. మరి దాని నుండి కూడా మేము సాగునీరు అయితే ఇబ్బంది పడడం లేదు సార్. మరి ఇట్లాంటి కార్యక్రమాలు మహోన్నతమైన కార్యక్రమాలు మీరు అందించినందుకు మా రైతులు మీరు చాలా సుఖ సంతోషాలతో ఆనందదాయంగా ఉన్నామని మరి నా తరఫున మా జిల్లా అభివృద్ధి తరఫున మీ అందరికీ మీకు మీ మన ప్రభుత్వానికి కూడా మరి సర్వదా కృతజ్ఞం అంటామని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సీఎం సార్. థ్యాంక్ యూ నివాస్ సార్. ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి ఒక రైతు మీతో మాట్లాడతారు సార్. ఇంతియాజ్ అన్న ప్లీజ్ గో అహెడ్. ఐ సీ యూ నా సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ గొప్ప అద్భుతమైన ఈ డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసాలో 3,18,630 రైతులు కృష్ణా జిల్లాలో బెనిఫిట్ పొందుతున్నారు సార్. ఆల్రెడీ
ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ గా వాళ్ళు మనకు మే నెలలో 178.25 కోట్లు మనకు 178.25 crores లబ్ధి పొంది ఉన్నారు సార్. ఇప్పుడు రెండో విడతలో మరి 78.36 కోట్లు ఇప్పుడు బెనిఫిట్ వస్తా ఉంది సార్. దీంట్లో 3,18,000లో 12,792 కౌలు రైతులు కూడా ఉన్నారు సార్. సార్ వన్ మోర్ ఇంపార్టెంట్ మా జిల్లాకు సంబంధించి సార్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇస్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో హెవీ రైన్స్ ప్లస్ ఫ్లడ్స్ మూలంగా 10,000 మంది రైతులు వాళ్ళందరికీ కూడా 5,989 హెక్టార్లకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఈ రోజే క్రెడిట్ అవుతుంది సార్. 7,52.43 లక్షలు సార్. అది నేను అనుకోవడము ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. సేమ్ ఖరీఫ్ లో లాస్ట్ లో మరి ఈ రోజు అందరికీ ఈ రైతు భరోసా సెకండ్ ఇన్స్టాల్మెంట్ తో పాటు రావడం అనేది గొప్ప విషయం అని అందరు ఇక్కడ అనుకుంటాం సార్. సార్ ఈ రోజు నందిగామ నియోజకవర్గంలో ఈ రైతు భరోసా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సార్. నందిగామ రైతులందరూ కూడా నియోజకవర్గం నుంచి అందరూ వచ్చున్నారు సార్. సార్ జోగి బాగుంటారు, జోగి బాలన్న బాగుంటారన్నా, జగనన్న బాగుంటారన్నా, నాని బాగుంటారని, ప్రతాపన్న బాగుంటారన్నా. మాస్కులు ఉన్నాయి కాబట్టి అందరి మొహాలు సరిగ్గా కనపడడం లేదు కానీ బట్ కనపడిన కాడికి అయితే పేర్లతో పిలిచిన రక్షణ బాగుంటారన్నా. ప్లీజ్ గో అహెడ్. సార్ తమతో పాటు మాట్లాడడానికి కంచికచర్ల మండలం గండుపల్లి రైతు మనకు వెంకట సుబ్బారావు ఉన్నారు సార్. అతను తన స్పందన. నమస్తే జగనన్న. నమస్తే సుబ్బారావు. నమస్తే. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామం. నా పేరు బెల్లంకొండ వెంకట సుబ్బారావు. మా తాత ముత్తాతల నుంచి మాది పూర్తిగా వ్యవసాయ కుటుంబం జగనన్న. అయితే మీరు వచ్చిన తర్వాత ఈ వైఎస్ఆర్ రైతు భరోసా నవరత్నాల్లో భాగంగా మీరు తీసుకున్నటువంటి ఈ పథకం వల్ల నాతో పాటు వ్యవసాయం చేసే చాలా మంది ఈ రాష్ట్ర రైతాంగానికి మీరు ఇచ్చింది ఒక వరం లాగా ఉంది. ఎందుకంటే మే నెలలోనే మీరు ఇచ్చే 7,500 రూపాయలు ఆ రోజు వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్ ఆయిల్కి కానీ, విత్తనాలు కొనుక్కోవడానికి కానీ, లేదా ఎరువులు వేసుకోవడానికి కానీ డబ్బులు లేని సన్నకారు రైతులకి మీరు మే నెలలోనే వ్యవసాయం మొదలై తొలకల వర్షాలు కురిసే ముందుగా 7,500 రూపాయలు ఇవ్వడం వల్ల ఆ రోజు బయట మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళకి నచ్చిన మేలైన విత్తనాలు వాళ్ళకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ షాపులో కానీ, అంతకుముందు ఏదన్నా మంచి రైతులు చీడు మంచిగా వేసిన వాళ్ళ దగ్గర కొనుక్కొని వ్యవసాయం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. దానికి తోడు మీరు తీసుకున్న ఈ కౌలు రైతులు కూడా వ్యవసాయం చేసే రైతులతో పాటు వాళ్ళు కూడా రైతు భరోసా అనేది ప్రకటించడం ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు నేను కని విని ఎరగలేదు మా రైతాంగం. అయితే కొంచెం చిన్న విషయం జగనన్న, ఈ మీరు ఇచ్చే కౌలు రైతుల్లో ఓసీ రైతుల్ని మీరు తీసుకోకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో ఉండే చిన్న సన్నకారు రైతులు ఎకరో 2 ఎకరాలు చేసే రైతులు మేము చాలా మందిని చూస్తున్నాం. కానీ వాళ్ళకి ఈ పథకం వర్తించకపోవడం మాకు కొంచెం మనసు ఇబ్బందికరంగా ఉంది. అది కాకుండా ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేది దరిదాపుగా నేను 30-32 సంవత్సరాల నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఎప్పుడన్నా పంట నష్టం జరిగిన తర్వాత వారానికో 10 రోజులకో దాన్ని అంచనా చేసేవాళ్ళు. ఆ డబ్బులు ఇవ్వడానికి ఆ తర్వాత సంవత్సరం కానీ లేకపోతే ఆపై వచ్చే సంవత్సరం కానీ ఇచ్చి ఎకరానికి 1,000-1,200 ఇచ్చే సందర్భాలు మేము చాలా చూసాం. ఇప్పుడు గర్వించదగ్గ విషయం ఏంటంటే మొన్న ఆగస్టు నెలలో మా పెసరా మేము వేస్తే నా తోటి రైతులందరికీ క్రాప్ పూర్తిగా డ్యామేజ్ అయితే మొత్తం కలిపి 60 రోజులు కాకపోతే ఈ రోజు 1 హెక్టార్కి వచ్చి 10,000 రూపాయల చొప్పున 2 హెక్టార్లు వేసిన రైతులకి 20,000 రూపాయల డబ్బులు అనేది ఈ రోజు మా అకౌంట్ లో వేసినందువల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇది ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఈ విషయాన్ని మేము రైతులు ఎవరు కూడా ఒక క్రాప్ డ్యామేజ్ అయితే అదే క్రాప్ మళ్ళీ రెండో పంట వేసుకోవడానికి ఈ డబ్బులు రైతులకు అందడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. దీని తరఫున మా రాష్ట్ర రైతులందరి తరఫున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇకపోతే గిట్టుబాటు ధర అన్న, ఈ గిట్టుబాటు ధర దరిదాపుగా మేము చాలా సందర్భాల్లో చూసి ఉన్నాం. అన్ని చాలా రాజకీయ పార్టీలు చాలా రాజకీయ నాయకులు ప్రగల్భాలు పగటమే తప్పితే వాళ్ళకి ఓట్లు అవసరం వచ్చినప్పుడు బహిరంగ సభల్లో మీరు ఏ పంట వేసుకున్నా మీకు గిట్టుబాటు ధర కల్పిస్తాం, మీకు ఏ ఇబ్బంది లేదు అని చెప్పడమే తప్పితే అది మేము ప్రత్యక్షంగా చూసింది ఇప్పుడే. ఎందుకంటే వాళ్ళ బహిరంగ మార్కెట్ లో మొక్కజొన్న 1,200 ఉంటే
అదే మార్కెట్ యార్డ్ లో ఈ కోఆపరేటివ్ రైతు భరోసా కేంద్రాల్లో 1750 రూపాయలు పెట్టి అప్పుడే క్రాప్ బుకింగ్ అని ప్రతి రైతు శుభ్రంగా ఆరుగాలని కేంద్రాలైనా మీరు ఆ సొసైటీ తీసుకురాగలిగితే 1750 రూపాయలు ఇస్తామని మరి ఆర్బీకే సెంటర్ లో బోర్డులు పెట్టి వైద్యులు పెట్టి క్యాన్వాస్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అండి. ఇకపోతే రైతు భరోసా కేంద్రాలు, ఈ రైతు భరోసా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్స్ బాగా పనిచేస్తున్నారన్న. వాళ్ళు ఎప్పటికప్పుడే ఉదయం 10 గంటల ఆఫీస్కి వచ్చి పక్కాగా రైతులు వాళ్ళు ఉండే విలేజ్ లో 2000 మంది 2500 మంది ఉంటే వాళ్ళు జాయిన్ అయిన ఈ సంవత్సర కాలంలో రైతులతో ప్రత్యక్ష సందర్భం వాళ్ళని మంచిగా వాళ్ళందరినీ పరిచయం చేసుకొని వాళ్ళ సాధక పథకాల్లో రైతు ఏం వేశారు, క్రాప్ జరిగిందా, ఆ పంటని క్రాప్ బుకింగ్ చేయడం, వాళ్ళకి కావాల్సిన రైతులకు కావాల్సిన విత్తనాలు కానీ పురుగు మందులు కానీ ఎప్పుడుంటే అప్పుడు బుక్ చేసుకున్న 48 గంటల్లోనే ముందు కట్టలు, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి దగ్గరుండి తీసుకున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడు మేము చూశాము. అది దాదాపుగా ఒక 57 సంవత్సరాల క్రితం అవార్డు అనే కొత్త మందు అయితే ఆ మందు కోసం మండల కేంద్రాలకు వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం దాకా సీనియర్లో నిలబడితే అయిపోయింది, గుట్లు అయిపోయింది, మళ్ళీ రేపు ఎల్లుండో మీరు రామని చెప్పిన సందర్భాలు చాలా చూసాం. ఏమీ లేకుండా ఇంటికైతే ఇంట్లో ఉండేవాళ్ళు నువ్వు పొద్దునానికి వెళ్ళావు, ఒక అవార్డు పుట్టి వాళ్ళు తీసుకురాలేకపోయావు, అదే ఇంటి దగ్గర ఏదో పని చేసుకునే వాళ్ళని కదా టైం వేస్ట్ చేసామని వాళ్ళు అదే బాధపడే మాటలు మేము కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఆయాలు ఉండేది. ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినందువల్ల మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది రైతులకి ఎప్పుడు వెళ్ళకుండా మండల కేంద్రాలకు వెళ్ళాల్సిన పని లేదు, ఎరువులు కొట్టుకు వెళ్ళాల్సిన పని లేదు. మాకు కావాల్సినవి అన్ని ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ అక్కడ ఉండే వాళ్ళ అసిస్టెంట్స్ కానీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఏం కావాలి, ఏం తీసుకుంటే బాగుంటుంది. నిన్నగా మనం ఒక 4 రోజుల క్రితమే శనగలు కావాలని వర్షాలు పోయిన తర్వాత చేద్దామని బుకింగ్ చేసుకుంటే మొత్తం కలిపి 3 రోజులు కాకముందే ఆ శనగలు అనేది మా ఇంటికి తీసుకొచ్చి అందరికి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందండి. ఇకపోతే ఉచిత కరెంటు గతంలో చాలా సార్లు చూసామండి. అర్ధరాత్రి పూట 12-1 గంటలకు లేపి మా పెద్దోళ్ళు కరెంట్ వచ్చే టైం అయింది మా చేతి దగ్గరికి వెళ్ళండి, 1 గంట 2 గంటలు అన్నా కూడా అమ్మడి పడుతుంది లేక ఆహారం జరుగుతుంటే అర్ధరాత్రి పూట పావనక పుట్టనక ఏం జరుగుతుందో కూడా చేతికి తెలియకుండా మళ్ళీ ఆ మాట్లాడి ఇంటికి వచ్చిన దాకా మా కోసం వాళ్ళు ఎదురు చూస్తుండేవాళ్ళండి. కానీ ఈ రోజు పగలపోతే మీరు 9 గంటల ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు, ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకేసారి ఉదయం 6 నుంచి 7-9 గంటలు కంటిన్యూగా కరెంట్ ఇవ్వడం వల్ల పొద్దున్నే తెల్లారిన తర్వాత శుభ్రంగా వెళ్ళి ఆ కరెంట్ ఉన్నప్పుడు ఆ మోటార్ ప్రతి మెరుగుమాట ఏ బయట మొక్కలు కావాలని వేసుకొని సాయంత్రం మళ్ళీ 4 గంటలకే వచ్చి కుటుంబ సభ్యులతో మా రైతులందరూ సంతోషంగా గడుపుతున్నారండి. ఇకపోతే వడ్డీ లేని రుణం 1,00,000 రూపాయలు రోడ్డు తీసుకొని అది అగ్రికల్చర్ రోడ్ ఏదన్నా కానీ ఇన్ టైంలో మార్చి 31వ తారీఖు తీసుకుంటే మార్చి 30వ తారీఖు కల్లా మనం 1,00,000 రూపాయలు కట్టి ఉంటే ₹1 వడ్డీ లేకుండా మీరు చేసేది ఈ పథకం చాలా బాగుందండి. అది కోఆపరేటివ్ బ్యాంకుల్లో అయితే అసలు మనం కట్టే పనే లేదు. ₹1,00,000 మన టైం ఉంటే 2 రోజులు ఉండగా వాళ్ళు వచ్చి మన చేత లోపం మీద రెన్యూ చేయించుకొని మళ్ళీ వచ్చే నెల మార్చి 30 దాకా వస్తారండి. అసలు డబ్బులు కట్టాల్సిన పని లేదు. అందుకని 1,00,000-2 లక్షలు తీసుకునే రైతులు కూడా ఆ 1,00,000 కాకుండా ₹1,00,000 తీసుకొని వడ్డీ లేని రుణాన్ని పూర్తిగా చేస్తున్నారండి. ఇకపోతే వైఎస్ఆర్ జలకాల మీరు పెట్టి కొత్త పథకం వల్ల చిన్న సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉండే ప్రతి ఒక్కళ్ళు బోర్డులు వేసుకోవడమే కాదు, కొత్తగా మీరు ప్రవేశపెట్టినటువంటి కరెంటు మోటార్లు మేము వేస్తాం, దానికి కావాల్సిన శిక్షణ పైపు మేము వేస్తాం, దానికి కావాల్సిన కరెంటు వైర్లు మేము వేస్తాం, ఫ్యాన్ల బోర్డు కూడా మేము వేస్తామని మీరు ప్రకటించడం వల్ల మా రైతు సోదరులందరూ చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఇకపోతే సచివాలయాలు మీరు కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయాల వల్ల మాది కంచర్ల మండలంలో చిన్న గ్రామం అండి. మొత్తం ఓటర్స్ వచ్చి 2,400 మంది, జనాభా వచ్చి 5,000 మంది అండి. మీరు ముఖ్యమంత్రిగా కాకముందు 310 పెన్షన్లు ఉంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 14-15 నెలల్లోనే దాదాపుగా 510 పెన్షన్లకి గ్రామానికి తీసుకెళ్ళాం సార్. ఇంతకుముందు ఎప్పుడన్నా పెన్షన్ కావాలంటే జన్మభూమి కమిటీ మెంబర్లు అడిగి వాళ్ళు సంతకం పెట్టాలండి. వాళ్ళు సంతకం పెట్టిన తర్వాత జన్మభూమి కమిటీ మెంబర్స్ 5 ఉంటే వాళ్ళ ఇద్దరు పెట్టేవాళ్ళు, 3 ఇష్టం లేదనేవాళ్ళు. ఎంపీ ఆఫీస్కి వెళ్తే ఈ పెన్షన్ మీకు అక్కర్లేదు, జన్మభూమి కమిటీ మెంబర్స్ అందరూ సంతకం పెడితేనే ఈ పెన్షన్ ఇస్తామంటే నెలల తరబడి దాదాపుగా ఒక వయసు వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు పెన్షన్ తీసుకోకుండా సరిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. అటువంటి పరిస్థితి మొత్తాన్ని తీసుకొచ్చి సచివాలయ సిబ్బందిని డిపార్ట్మెంట్ పరంగా అందరూ ఏవి కావాలి
ఏ టెక్నికల్ ఆఫీసర్స్ కానీ డిజిటల్ అసిస్టెంట్స్ కానీ సర్వేలు కానీ ప్రతిరోజు ఊళ్ళోనే ఉండి వాళ్ళకి కావాల్సినవి ఏదైనా పూర్తిగా అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నారండి. మా మండలంలో మొన్న ఒక 3 రోజుల క్రితం జరిగిన సంఘటన 1000 సర్వీసులు కొత్తగా చేశారండి. మండలంలో ఫస్ట్ వచ్చిందండి మా సచివాలయం. 1000 సర్వీసులు మండలం చేసిన మండలం ఊళ్ళో కూడా మా దండేపల్లి అనే గ్రామం ఫస్ట్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇకపోతే గ్రామ వాలంటీర్స్ వాళ్ళు దండేపల్లి మా గ్రామంలో 19 మంది వాలంటీర్స్ ఉన్నారండి. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా అందరికి అందుబాటులో ఉంది. ఒక్కొక్క రోజు అయితే ఎవరన్నా పెద్దవాళ్ళు ముసలోళ్ళు హాస్పిటల్కి వెళ్ళలేకపోతే వాళ్ళ హాస్పిటల్ కూడా వెళ్ళి తీసుకెళ్లి చూపించిన సందర్భాలు ఉన్నాయి సార్. ఇది తీసుకునే మీ నిర్ణయం వల్ల చాలా మంచి జరిగింది సార్. ఇకపోతే మా నంద్యాల కాన్స్టిట్యున్సీలో ఉన్న 4 మండలాల్లో గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల 13 కోట్ల రూపాయలు సుబాబులు బకాయిలు ఇవ్వకపోతే అంతకుముందు చాలా సార్లు పాత గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళిన వాళ్ళు పట్టించుకోకపోతే మా గౌరవనీయులైనటువంటి మొండితోక జగన్మోహన్ రావు గారు మీ దగ్గరకు వచ్చి మీరు తీసుకున్న చొరవ వల్ల 13 కోట్ల రూపాయలు మా 4 మండలాల్లో ఉన్న రైతుల సోదరులందరికీ తొందరగా ఇప్పించడం అనేది మా రైతులందరి తరఫున మా ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రావు గారి తరఫున మీకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్. ఇకపోతే రాజన్న ఆ రోజు రాజన్న పాలన చూసాం. రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ లో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కార్యకర్తలాగా ఆయన శ్రేయోభిలాషులాగా అనేక ఆయన ముఖ్యమంత్రి కావాలని ఎదురు కాలంలో ఎదురు చూసిన వాళ్ళు నేను ఒకనండి. అది ఆ రాజన్న పాలన కన్నా ఇవాళ మీ జగనన్న పాలన ఇంకా బాగుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీరే శాశ్వత సీఎం గా ఉండాలని ఈ రుణం ఈ ఆంధ్ర రాష్ట్ర రైతులందరూ మిమ్మల్ని ఇంకొకసారి ముఖ్యమంత్రిగా చేసి ఈ రుణం మేము తీర్చుకుంటామని మీరే మళ్ళీ ఒక్కసారి సీఎం కావాలని హృదయపూర్వకంగా సెలవు తీసుకున్నా సార్. థ్యాంక్ యూ అన్న. సుబ్బారావు అన్న. సార్ ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా నుంచి సార్ ఒక రైతు మీ థ్యాంక్ యూ నా ఇంతియాజ్. రైట్ నాని. సార్ ఇప్పుడు ఈస్ట్ గోదావరి నుంచి మాట్లాడతారు సార్. యా మురళి ప్లీజ్ గో హెడ్ మురళి. సార్ మా జిల్లాకు సంబంధించి సార్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో అత్యధికంగా సార్ 4,50,000 మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరడం జరుగుతుంది సార్. అంటే ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో 93 కోట్ల రూపాయలు సార్. గత సంవత్సరం ఈ రోజుతో చూసినట్టయితే సార్ 743 కోట్ల రూపాయలు సార్ కేవలం మా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరడం జరుగుతుంది సార్. దీంతో పాటు 16.5 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ కూడా అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ లో జరిగినటువంటి వర్షాలకు సంబంధించినటువంటి డ్యామేజెస్ సంబంధించి అది కూడా ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ సందర్భంలో సార్ మనకు రావుల ప్రసాద్ గారు కడప మండలం నుంచి ముఖ్యమంత్రి గారితో మాట్లాడారు. రవీంద్ర అన్న బాగుండన్నా? దొరబాబు అన్న బాగుండన్నా? దొరబాబు బాగుండరు? దొరబాబు సారీ మురళి ప్లీజ్ గో. వీరాజన్న బాగుండన్నా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలండి. మాది అకినాడ రూరల్ నియోజకవర్గం కడప మండలం కోరాడు గ్రామం అండి. మాది మేము ఆ తాతల గారి నుంచి కూడా మేము రైతు కుటుంబం నుంచి వచ్చిన ఫ్యామిలీ అని మాది. మేము గతం నుంచి కూడా మేము మా తాతలకి మా తండ్రి గారికి వ్యవసాయం చేసుకుంటూ మమ్మల్ని ఏదో చదివించి ఏదో ఉద్యోగాలు పంపాలని తీసుకొని దృష్టిలో ఉంటే నాకు వ్యవసాయం అంటే మహా పిచ్చి అయింది నాకు. ఎందుకంటే అండి వ్యవసాయం ఒకరి దగ్గర మనం బతకగలదు, ఒకరి దగ్గరికి మనం గులాం తీయగలదు. మన వ్యవసాయం మనం చేసుకుని ఉద్దేశంతో నేను వ్యవసాయ రంగంలో రావడం జరిగిందండి. నిజంగా వ్యవసాయ రంగంలోకి వచ్చి చాలా కష్టాలు పడ్డామండి. ఎందుకు చేస్తామని కూడా అనిపించింది. ఈ వ్యవసాయం చేస్తాం వాళ్ళు మనకి ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే రైతుకు నష్టం జరిగితే వచ్చి వాళ్ళు కన్నీరు కాచి ముసలి కన్నీరు కాచి వెళ్ళిపోవాలి తప్పించి రైతు అని కూడా ఎవరైనా వారి బాధ తెలిసినా ఎవరు కూడా ముందుకు వచ్చేవారు కాదండి. అలాంటి పరిస్థితిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు నిజంగా చెప్తున్నానండి, వర్షాలు లేకపోతే వర్షాలు కురిసి రైతులు అందరం కూడా అండి పంటలు పండించుకోవడం జరిగిందండి. ఆ రోజుల్లో ఆయన తర్వాత ఆయన వారసులుగా మీరు వచ్చారు. మీరు వచ్చాక మళ్ళా వర్షాలు పడటం మొదలెట్టి మా రైతాంగాన్ని అందరికీ కూడా మీరు వచ్చాక పంటలు బాగున్నాయండి. ఈ విధంగా మేము
చేసుకుంటూ ఉండగా మొన్న వర్షాలు వచ్చినాయండి. వర్షాలు వచ్చి ఆ పంటలో నష్టం జరగడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నారంటే గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా పంటకి జరిగిన నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ అనేది వాళ్ళు రావటం చెప్పడం ఒక సంవత్సరం అంటే రెండు మినిమం 3 సంవత్సరాలు కూడా అయితే రోజులు ఉన్నాయండి. గతంలో నేను జనార్దన్ రెడ్డి గారు గవర్నమెంట్ నుంచి చూస్తున్నానండి. ఎప్పుడు కూడా ఇన్పుట్ సబ్సిడీ అనేది రైతులు ఇప్పుడు సకాలంలో అందలేదండి. ఇప్పుడు కూడా అన్ని బాధలు పడ్డ టైంలో మీరు ఈ ఇన్పుట్ సబ్సిడీ అనేది నిజంగా ఇది ఒక దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డ్ అండి. ఎందుకు చెప్తున్నానంటే అండి రైతు ఆపదలో ఉన్నప్పుడు ఇచ్చిన వాడే దేవుడు. నిజంగా ఎందుకు చెప్తున్నానంటే అండి నిజంగా ఇవాళ మేము మీరు ఇచ్చే ఈ ఇన్పుట్ సబ్సిడీ వల్ల మేము ఈ రేపు కొత్తగా రాబోయే క్రాప్ దానికి మాకు పెట్టుబడిగా దీనికి మాకు ఉపయోగించే రైతులు ముఖ్యంగా కౌలు రైతులు ఎకరం అరెకరం 2 ఎకరాలు ఉన్న వాడికి నిజంగా ఈ ఇన్పుట్ సబ్సిడీ నిజంగా ఒక వరమే అండి. ఇది ఏ భగవంతుడు మీకు మీ రూపంలో మాకు వచ్చేది. మీరు జగనన్న మరి ఈ కార్యక్రమం మీరు పెట్టినందుకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే రైతు భరోసా, ఈ రైతు భరోసా అనేది నిజంగా ఇది ఒక హైలైట్. ఎందుకు చెప్తున్నా అంటే అండి నా 30 సంవత్సరాలు నేను వ్యవసాయంలో నేను చేసిన పడ్డ బాధలు కష్టాలు నాతో పాటు నా సహోదరులు రైతులు ఈ కౌలుదారులు పడ్డ బాధలు నేను చూశానండి. నేను వాళ్ళు పెట్టుబడి పెట్టుకోనాక దళారుల వ్యవస్థ మీద ఆధారపడి వాళ్ళ దగ్గర డబ్బులు వడ్డీలు తెచ్చేసేసి వాళ్ళు మందులు ఎక్కి వాళ్ళ దగ్గర తెచ్చి వాళ్ళు చివరికి రైతు దాన్ని అన్ని వాడు చేతికి వచ్చేటప్పటికి వాడి చేతిలో ఏమిటి కాదండి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మరి రైతు భరోసాన్ని పెట్టి మీరు ఈ రైతుకి ఈ 13,591 దాన్ని మీరు మే జూన్ జూలైలో అలా ఇప్పుడు అలా పండగ నిజంగా ఇది ఒక పండగ అండి. ఒక రైతు ఒక పండగ వాతావరణం తీసుకొచ్చారు మీరు. మరి ఇటువంటి రైతు భరోసా మీరు ఇచ్చి ఈ రైతులు ఆదుకున్నట్టు మరి మీకు మరి ముఖ్యంగా ధన్యవాదాలండి. అలాగే మీరు ఒక తూర్పుగోదావరి చిన్న బాణం ఒకటి ఇచ్చారండి. మీరు మీ అంబులపూర్లో ఒక బాణం ఇచ్చారు. అది ఏంటంటే అండి వ్యవసాయ శాఖని తీసుకొచ్చి మా జిల్లాకు పెట్టారండి. మీరు నిజంగా మీ అదృష్టవంతులు. ఎందుకంటే అండి అది చెప్పడం కాదండి చంద్రబాబు గారు ఎందుకు అంటే ఆయన ఎంత కష్టపడతాడు చెప్పడానికి మీకు చిన్న ఉదాహరణ అంటే అండి మొన్న జరిగిన అక్టోబర్లో ఆగస్టులో సెప్టెంబర్లో జరిగిన వర్షాలు వస్తే ఒక నైట్ వర్షం పడింది అంతే అండి. కొత్త 7 గంటలు ఆయన ఫోన్ చేశారు. ఎలాగ కాదు మనం ఎలాగ ఫీల్డ్ మీద కదా అదే సార్ రాత్రి కదా సార్ వర్షం వచ్చింది ఇంకా మాకు ఇంకా ఫీల్డ్ మీదకి వెళ్తే ఏం జరుగుతుంది మీకు తెలియదు నేను రా మీకు ఇంటి నుంచి వస్తాను చెప్పండి మమ్మల్ని అందరూ మొబైల్ చేసి మేము బయలుదేరి వెళ్ళేటప్పటికీ ఈ ఆయన ఫీల్డ్ లో ఉన్నారండి. మరి అంత మాకు అంత బాగానే మాకు జిల్లాకి ఇచ్చినందుకు మరి మీకు మరి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే అండి రైతు భరోసా కెమెరా నిజంగా ఇది ఒక హైలైట్ అండి. నా జీవితంలో ఇది ఒక హైలైట్. ఏంటంటే అండి ఒక రైతు పరంగా కౌలు రైతు కన్నా ఎక్కడైనా కూర్చొని మాట్లాడుతూ ఉంటే మాకు ఎప్పటికొకటి కొంత ఉండదు. రైతు దగ్గరికి వచ్చేటప్పటికి వాడు ఆ వేళ ఏం జరుగుతుంది అది చూసుకునేవాడు తప్పించి ఇది కావాలా అది చేయాలన్న ఆలోచన ఉంది కాదండి. మాట్లాడి కూర్చొనే కొట్టింది కాదు. అటువంటిది మీరు ఒక రైతు భరోసా కేంద్రాన్ని పెట్టేటప్పటికి ఈ వేళ నిజంగా చదువుకోలేదైనా సరే వాడు ఒక టీవీలో వచ్చి మీరు అప్పుడు ఇచ్చిన టీవీ ద్వారా చూసి వాడు ఈ వ్యవసాయం అంటే ఇలా చేయొచ్చా జగనన్న మనకి తోడు ఉన్నారు అని వారి కాన్సెప్ట్ మేము సాయంత్రం అయినట్టుగా మేము అక్కడ ఒక సమావేశం పూర్వనిర్మించుకుంటే లక్షమండ్రి గారు అక్కడ కూర్చుకోవాలి. అటువంటిది రైతు భరోసా కేంద్రాల్లో కూర్చుని మీరు పంపిస్తున్న పుస్తకాలు ఈ టీవీ వేరే విజయవాడ అండి వేరులో టైం కాదు కూర్చుని రైతు ఈ విధంగా చేసుకోవాలని చెప్పి వాళ్ళు చెప్పడం నిజంగా ఈ రైతు భరోసా కేంద్రం మీ ఆలోచనలో మీ పాదయాత్రలో వచ్చిన ఆలోచన ఇది నిజంగా ఒక గొప్ప హైలైట్ అండి. ఇది నా అనుభవం మీద నేను చెప్తున్నానండి. అలాగేనండి ఈ రైతు భరోసాలోనే మీరు ఒక కాన్సెప్ట్ పెట్టారు నిజంగా చాలా గొప్పదండి. అది రైతే ఎందుకు చేసుకోకూడదు అని మీరు కొన్ని పనిముట్లు రైతు భరోసా కేంద్రం ద్వారా మీరు పెట్టి రైతులు ఇది ఉమ్మడిగా చేసుకుని మీరు చేసుకోవాలని చెప్పి పెట్టడం జరిగింది సార్. నిజంగా అదొక హైలైట్ అండి.
అందులో కొన్ని పరికరాలు లేవు సార్. నేను మిమ్మల్ని చిన్న రిక్వెస్ట్ గా అడుగుతాను సార్, వరి కోత యంత్రాలు కూడా మీరు తీసుకొచ్చి అక్కడ రైతు భరోసా కేంద్రంలో పెట్టినప్పుడు సార్ కొంతమంది చిన్న సన్నకారు రైతులకి మనం మేలు చేసే వాళ్ళు అవుతాం సార్. దీన్ని కూడా మీరు కొంచెం మానవత్వంతో దృష్టిలో పెట్టి చేస్తారని. అలాగే సార్ డ్రైనేజ్ సార్, నేను ఈ పంట ముందు కూడా కారణం చెప్తాను సార్. నేను గతంలో వచ్చి చూసాను సార్. గతంలో ఎప్పుడో మా చిన్నప్పుడు అండి ఈ డ్రైన్ వ్యవస్థలో తవ్వడం జరిగిందండి. అది అయిపోయిందండి. తర్వాత మన రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి టైంలో కొన్ని కాలం ఆర్థికరణ చేశారండి. నిజంగా సార్ ఇది ఎప్పుడైతే మనం ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఎందుకు అయిపోయిందంటే ఈ వ్యవస్థ ఇది డ్రైనేజ్ ఆక్రమణ గురైపోయాయండి. ప్రతి ఆక్వా చెరువులు వచ్చాక చెప్తే నమ్మసారు ఆ గట్టంటే వెళ్ళినా కూడా మీకు రైట్స్ లేవు అని స్టేజ్కి వచ్చి మమ్మల్ని ఆ గట్టంటే కూడా వెళ్ళినా కూడా మమ్మల్ని అబ్జెక్షన్ పెట్టి చేసి స్టేజ్కి వచ్చారండి. ఈ ఆక్రమణ కట్టడాలు ఇట్ల వల్ల అవుతుందండి. మొన్న జూన్ జూలైలో నార్మల్ వేస్తే వర్షాలకి వెంటనే 2 రోజులకి మునిగిపోయింది అన్ని కూడా. ఆ మునిగిపోతే అప్పుడు జరుగుతుందండి. ఇప్పుడు కొత్త దశలో ఉందండి. కొత్త దశలో ఉండగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఏముందంటే మళ్ళీ ఈ మునిగిపోవడంలో ఈ కొత్త రేపు వేళ ఏం ఈంతున్నా సరే ఉదాహరణ ఏంటంటే సార్, అమ్మ కడుపులో బిడ్డ ఉమ్మనీరు తాగేస్తే బతకడని చెప్పి అలాగంటారు. ఇవాళ రైతు పరిస్థితి అండి. ఈ కొత్త దశలో ఎప్పుడైతే మునిగిపోయిందో ఈ వేళ ఆ ఈనిక జరుగుతున్నప్పుడు సరైన గింత బాగా రావట్లేదు, గింత రావట్లేదు సార్. అందుకు మీరు డ్రైనేజ్ చూస్తున్నప్పుడు మా ఎందుకు దయించి మీకు చేతులకు నమస్కరిస్తున్నానండి. ఈ డ్రైనేజ్ మీద మీరు మాత్రం ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే సార్ జగనన్న ఇన్ని పథకాలు పెడుతున్నారు. రాయిని మనిషిగా చేసిన దేవుడు గొప్పవాడా, పడిపోయిన వ్యవస్థలో ఉన్న రైతులు బతికితున్న జగనన్న గొప్పవాడా? చెప్పనా కూడా మాట్లాడలేదు సార్. ఇది మాకు గొప్పలు చెప్పుకుంటలేదు సార్. మీరు ఒక మాట బాధపడ్డారు. మీరు ఇంత చేస్తుంటే వాళ్ళు ఏదో వెళ్ళి డాక్టర్ వెళ్ళి చెప్తుంటారు. జనం మీ అంటున్నారు సార్, రైతు అని కూడా ప్రతి ఒక్కరు కూడా మీ అంటున్నారు సార్. మీరు ఏ విధమైన సరే మీరు ఇది ఒక్కరు సార్, మీ పని మీరు చేసుకోండి, మీ పని మీరు చూసుకోండి సార్. ఇన్ని పథకాలు పెట్టారు సార్. ఏ గవర్నమెంట్ పెట్టింది సార్ గతంలో? వ్యవస్థను తీసుకొచ్చి మీరు మా గవర్నమెంట్ పాడేస్తున్నారు సార్. మీరు ఇంతకన్నా ఏంటి సార్? అంటే వీళ్ళకి గులాములు చేయాలా సార్ మేము? ఆ వ్యవస్థను తీసుకొచ్చి మీరు మా రైతే కదా సార్, సచివాలయం కదా సార్, ఇవన్నీ తీసుకొచ్చి మీరు మా ముంగిట్లో పెట్టారు సార్. మీరు ఎవరు సార్ చేసింది ఇదంతానే? 100 కుక్కలు ఎన్నో మురుగుతాయి సార్. ఈ దగ్గర మాకు పాదయాత్ర నేను చూశాను సార్. నేను కొంచెం కూడా ఉంది సార్. నా చిన్న కోరిక ఇది తీర్చాలి సార్. నాకైతే నేను పాదయాత్ర చేస్తున్నాను. రావులస్వామి నుంచి మిమ్మల్ని ఫాలో అయ్యాను సార్. నేను మిమ్మల్ని కలవాలని ఒక రైతుగా నేను చెప్పుకోవాలని ఈ పథకాన్ని చెప్తారనుకుంటే మీరే పెట్టారనుకోండి, నేను కలవతాను. నేను పాదయాత్ర వస్తే నేను ఎందరబాబు వచ్చేటప్పటికి నేను మీ రోప్లోకి వచ్చేసాను సార్. నాకు 60 ఏళ్ళు సార్. అందరూ నన్ను ఏంటి ఉద్దేశించి వయసు ఎందుకంటే నాకు అదొక ఉత్సాహం అంతే సార్. మీరు మీ మాటలో మీ యొక్క దీనికి ఇన్స్పిరెన్స్ అయ్యి నేను ఆ రోప్లోకి వచ్చేస్తే నాకు ఏంటి సార్ అంటే తోసేసారు సార్. తోసేటప్పుడు నాకు పక్కడంపులు రిప్స్ 3 చిక్కుపోయింది సార్. తిరుపతి అనుభవం గారు ఎవరు చెప్పారు సార్? మీ మేనల్ గారు సార్. మీ మేనల్ గారికి ఎవరు సార్? హాస్పిటల్కి వెళ్ళి ఈ ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వచ్చి మా ఇంట్లో కార్లు ఉన్నాయండి. ఏంటి నేను లేదు ఇంకా ఇక్కడ కార్లు ఉన్నాయి. నేను వచ్చిన కాదు అక్కడ ఏంటంటే జగనన్న పంపించాడు, ఏం జరిగిందో చూడండి ముందు మనకి అని చెప్పిన వ్యక్తి మీరు సార్. మీరు నేను ఎంత సార్ రాష్ట్రం నేను ఎంత సార్ అది తెలిసి మీరు నా ఇంటికి పంపించినప్పుడు సార్ నేను జన్మ కావాలన్నప్పుడు తప్పలేదు కదా సార్. అని కలిసి చిన్న ఏర్పాటు చేయండి సార్. రైతు తరపు నేను మీకు మిమ్మల్ని కలిసి నేను థ్యాంక్స్ చెప్పుకోవడానికి నాకు చిన్న అవకాశం ఇవ్వని నేను కోరుకుంటూ మీకు
చేసుకుంటారు. అన్ని జగన్ ఈ సంవత్సరం మాత్రం జగనన్న 4 సంవత్సరాలే కావాలి సార్. అలాగే సార్ విద్యార్థులు నాకు చాలా చాలా నాకు ఇష్టం సార్. పేద ప్రజలకి చేయాలన్న ఒక పిల్లలు నిజంగా సార్ నేను ఈ స్కూల్లో కాన్వెంట్కి వాళ్ళ పిల్లలు వెళ్తుంటుంటే ఈ చిన్న మధ్య తరగతి పిల్లలు వాళ్ళకి డ్రెస్ లేకుండా బూట్ లేకుండా మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే వాళ్ళ దేనావస్థ చూస్తారు. నేను ఆ రోజుల్లోనే మీరు చెప్పి నా ఓపిక ఎంత ఉందో నేను ఎప్పుడో 10 సంవత్సరాల కిందటే నాకు తోచిన విధంగా నేను మీరు చెప్పి ఆన్సర్ డ్రెస్ బర్త్ ఇవ్వడం జరిగింది సార్. నిజంగా ఆ కళ మీరు చేసింది చాలా సార్. ఎవరు కూడా మా జన్మలో మర్చిపోరు సార్. ఒక అమ్మ ఒకటి తల్లి ఎవరైనా సరే పిల్లల్ని వేళ స్కూల్కి మీరు ఇచ్చిన స్కూల్ బ్యాగే కాదు బట్టలే కాదు సార్. నిజంగా ఎంత క్వాలిటీ ఉన్నాయంటే సార్ నేను నిజంగా చెప్తాను సార్. నేను ఎవరు కూడా అలాగా చెయ్యరు, రాబోయే రోజులు చెయ్యరు. నేను నాకు 20 సంవత్సరాలు ఆరోగ్యం బాగోదు అయినా సరే మీ గురించి నేను ఇంకా 10 సంవత్సరాలు బతకాలనుకుంటున్నాను. నేను మీరు చీమగా చూడాలని నేను అనుకుంటున్నాను సార్. అది విద్యార్థి ఉంది సార్. నిజంగా సార్ కరోనా టైంలో సార్ ఎవరు చెప్తారు సార్ ఇంట్లో బయట ఎవరు రావట్లేదు. అందరూ కూడా తెలిసిపోయి ఇంట్లో ఉంటే పంపనేస్తాం చేయూత ఆసరా అసలు ఇబ్బంది పెట్టి డబ్బులు లేకుండా ఇబ్బందులు ఉంటున్నారని సార్ అని చెప్పి మీరు భావించి డబ్బులు ఉన్న రెవెన్యూ అయిపోయింది. రెవెన్యూ లేదు అక్కడ. అయినా సరే మీరు ఎక్కడి నుంచి చెప్తారు మాకేం అర్థం అవుతుంది సార్. ఇదంతా కూడా నిజంగా సార్ మరి 5 లక్షల మీరు అది మరి ఆ కరోనా టైంలో అటువంటి టైంలో కూడా శవరాజకీయం చేశారు సార్. ఇంకా అంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది సార్ రాష్ట్రంలో కరోనా వైద్యం గురించి చెప్పాలి సార్. నిజంగా 5 లక్షలు నాకు తెలిసింది భారతదేశంలో ఎక్కడ కూడా మీరు చేసినన్ని టెస్ట్లే కాదు మీరు తీసుకున్న కేర్నెస్ కాదు ఎక్కడ కూడా జరిగి ఉండకపోతే నా నాలెడ్జ్ ప్రకారం చెప్తున్నాను సార్. నేను చూశాను సార్ ప్రత్యక్ష సంబంధాలు కూడా నేను ప్రజలతో ఉండిపోండి. వచ్చిన పేషెంట్ వస్తే 108కి ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చేసింది. వాళ్ళని వెంటనే తీసుకెళ్ళి క్వారంటైన్లో పెట్టి అది ఏంటి సార్ ఆ క్వారంటైన్లో ఫుడ్ ఏంటి సార్ అది మన ఇంట్లో కూడా తింటాం సార్. అది అయ్యే తోడు చావా 2 రకాల చిక్కుడుగా పాలండి చిక్కుడా సార్ చిక్కులు ఏంటి సార్ ఆ ఫుడ్ నేను తలా పెట్టి చేస్తే మీరు ఏం అస్సలు ఓకే సార్. మీకు నేను చెప్తాను కదా సార్ ప్రజలు మీ ఎంత ఉంటారు ఇవాళ మీరు చేసింది ఎక్కడికి పోదు. మీకు నాన్నగారి ఆశీస్సులు మా ఆశీస్సులు రైతుల ఆశీస్సులు మీ ఎంత ఎప్పుడూ ఉంటాయి సార్. ఎక్కడైనా మీకు ఇంకా మాట్లాడి ఇంకా ఉంది సార్ నాకు. కానీ మరి నేను చేసేది అవసరం నా యొక్క కోరికలు మాత్రం మీరు తీర్చమని ఆ డ్రైనేజ్ వ్యవస్థను మాత్రం మీరు చాలా గట్టిగా చేసి మీరు మా జిల్లాలోని ఆ వర్క్ మీరు చేసిన రోజు మేము రైతాంగం చాలా సుఖపడతాను నేను కోరుకుంటూ మీ దగ్గర నేను సేవలు తీసుకుంటాను. థ్యాంక్ యూ అన్న ప్రసాద్ అన్న. చెప్పిన ప్యాడీ హార్వెస్టర్స్ ఏదైతే ఉన్నాయో అది ఒక్కొక్కటి 24 లక్షల రూపాయలు అవుతుంది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ మామూలుగా మండలానికి ఒకటి అని అనుకున్నామన్నా. కానీ మీరు చెప్పింది వాస్తవము. కాబట్టి ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు నెల్లూరులో ప్రతి ఆర్బీకే పరిధిలో కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. హార్వెస్టర్ని తీసుకొస్తాం. థ్యాంక్ యూ ప్రసాద్. ఆ డ్రైన్స్ మీద కూడా పట్టించుకుంటాను నేను. మీరు చెప్పిన డ్రైన్స్ వ్యవస్థ మీద ఆధునీకరణ చేసే కార్యక్రమం పట్టించుకుంటాను. నెక్స్ట్ పిలుస్తాను ఇంకొకటి. నెల్లూరు సార్, నెల్లూరు జిల్లా నుంచి ఒక రైతు ఇప్పుడు మీతో మాట్లాడతారు సార్. నెల్లూరు సార్. చక్రి ఐ సీ యూ. చక్రి ప్లీజ్ గో అహెడ్. నమస్కారం సార్. ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ రైతు భరోసాలో 2,26,060 మంది రైతు కుటుంబాలకి 2 విడతల్లో 170 కోట్ల రూపాయలు రైతు భరోసా కింద వస్తున్నాయి సార్. అలాగే రూపాయలు ఈరోజు వారి ఖాతాలో జమ అవుతుంది సార్. ఈ సందర్భంగా మీతో మాట్లాడడానికి కోవూరు మండలం నుంచి ఇంత శ్రీకాంత్ రెడ్డి అనే రైతు ఉన్నారు సార్. వారు మీతో వారి అభిప్రాయాలను చేయాలి. వాసన్న బాగుండన్నా, అనిల్ బాగుండరన్నా, ప్రతాప్ అన్న బాగుండన్నా.
సారీ చక్రి ప్లీజ్ గో ఎస్ శ్రీకాంత్ చేస్తూ ఉన్నాను. అన్న అసలు రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని మొట్టమొదట ప్రారంభించిందే మా నెల్లూరు జిల్లాలో ఉన్న. మా నెల్లూరు జిల్లాకి మీరు ఎప్పుడైతే పోయిన సంవత్సరం ఇదే నెలలో ప్రారంభించాలన్నా ప్రారంభించినప్పుడే అదే స్టేజ్ మీద ఈ పక్క పర్వటించి నల్లంగా లేకొస్తా ఉందన్న వర్షం. అప్పుడే అనుకున్నాం మేము అప్పుడే చూసామన్నా మనకు మంచి రోజులు వచ్చినాయి, మనకి వర్షాలు మొదలవుతాయి, ఇంకా పంటలు మనం వేసుకోవచ్చు అని నిర్ణయం తీసుకున్నామన్నా. గతంలో ఎప్పుడు వర్షాలు పడేది లేదు, పంటలు సరిగ్గా పండేది లేదు. ఎప్పుడైతే మీరు మా జిల్లాకి ఎప్పుడైతే అడుగు పెట్టారో ఆ రోజే మొదలైంది. అప్పుడే మేము అనుకున్నాం మనకి ఇంకా మంచి రోజులు వచ్చాయని. మనకి ఇంక మంచి రోజులు వచ్చాయని అనుకోని ఎప్పుడైతే ఉన్నామో ఆ రోజే మాకుండే మా జిల్లాకు వరమైనటువంటి సోమశిల కండలేరు 2 డ్యాములు నిండాయమ్మా. 2 డ్యాములు ఎప్పుడైతే నిండాయో మేము మొదటి పంట వేసుకున్నాం. రెండో పంట మామూలుగా గడిచిన 5 ఏళ్ల నుంచి మాకు ఎప్పుడు వచ్చిందిలే. మా నీటిపారుదల శాఖ మంత్రి గౌరవనీయులు అనిల్ కుమార్ యాదవ్ గారి చొరవతో మళ్ళీ రెండో పంట వేసుకునేదానికి కూడా మేము 5 లక్షల హెక్టార్లలో మళ్ళీ రెండో పంట కూడా వేసుకున్నామన్నా. అదే విధంగా ఇప్పుడు కూడా మాకుండే జలాశయాలు 2 సోమశిల కండలేరు 2 పూర్తి సామర్థ్యంతో మళ్ళీ యథావిధిగా జంకలాడుతూ ఉన్నాయన్నా. ఇంతకన్నా సంతోషం ఇంకా ఏది ఉండదన్నా. నీళ్లు అసలు పంట వేసుకునేదానికే మొదటి నీళ్లు మాకు పుష్కలంగా ఉన్నాయన్నా. ఇదే మాకు సంతోషాన్ని కలిగిస్తా ఉందన్నా. ఇదే తరుణంలో 2వ విడత రైతు భరోసా ప్రారంభించి ఈరోజు ముఖ్యంగా మా నెల్లూరు జిల్లా రైతాంగం తరఫున మీకు 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తా ఉన్నామన్నా. కౌలు రైతులు గతంలో అసలుకి పట్టించుకున్న దాఖలాలు అయితే ఏమి లేవు. ఈ రోజు మా ఊరు భూ యజమానులతో వాళ్ళతో పాటు 13,500 రూపాయలు ఈ రోజు రైతు భరోసా కింద వాళ్ళకు కూడా ఇస్తున్నారంటే ఇది గొప్ప విషయం, ఇది చారిత్రాత్మకం. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన లోన్లు అగ్రికల్చర్ వాళ్ళు గ్రూపులుగా చేసి కౌలు రైతులకు కూడా లోన్లు ఇప్పిస్తా ఉన్నారన్నా. ఇంకపోతే 3వది పంట నష్టపరిహారం ఎప్పుడో వాళ్ళు వచ్చి రాసుకోబోయేది, అది ఎన్ని సంవత్సరాలకు వస్తా ఉండేదో ఏం సార్ ఎప్పుడైనా పంట నష్టపరిహారం ఏం సార్ మమ్మల్ని రాసుకోబోతే మాకు ఎలా పోయింది ఏం సార్ ఆ వసతులే వాళ్ళు పంపించినప్పుడు వస్తే కేంద్రం నుంచి రావాలా, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి రావాలని చెప్తాము. మాకు వచ్చిన దాఖలాలు అయితే వాళ్ళు ఎప్పుడు వస్తాయో ఇది ఎప్పుడు చూస్తామో అనేది మాకైతే లే. మాకు పోయిన మా మండలంలో మొన్న ఉరికోతలప్పుడు మా జిల్లాలోని సంగం మండలం ఈ ప్రాంతంలో ఇక్కడ పంట పూర్తిగా దెబ్బతింది. మొన్న పూర్తిగా దెబ్బతిన్న పంట ఎప్పుడైతే ఉందో ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో వాళ్ళకి పంట నష్ట పరిహారం వస్తుందనేది ఇది గొప్ప విషయం. ఏ సీజన్ కి ఆ సీజన్లోనే ఆగ్రహాలోనే ఇది వచ్చేదనేది ఇది చారిత్రాత్మకం. ఇది వచ్చిందనేదానికి ఈరోజు కూడా మా జిల్లాలోనే మొట్టమొదటిగా మేము అనుకుంటా ఉన్నాం ఈ రోజు రైతులు. ఇంకపోతే నా ఆర్బీకేలు గతంలో మండల హెడ్ క్వార్టర్లో 10 గ్రామాలకు ఎక్కడ మండల హెడ్ క్వార్టర్లో అక్కడ ఉండేది వ్యవసాయానికి సంబంధించి అక్కడ ఉండేది ఆఫీసు. చుట్టూ ఉండే 10 గ్రామాల్లో ఈ 10 గ్రామాల వారు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఏంటి సలహాలు సూచనలు వాళ్ళు ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు. ఈ రోజు కనీసం 1000 కుటుంబాలు 500 కుటుంబాలు ఉన్న చిన్న గ్రామాల్లో కూడా ఆర్బీకేలు మా గ్రామంలో ఉంటాయి. మాకు సలహాలు చెప్పేదానికి ప్రభుత్వం తరఫున విఏలు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎప్పుడు ఏ పంట ఏం వేసుకోవాలా, అక్కడ ఏమేం చేస్తారు అనేది ఆర్బీకేల ద్వారా మేము చూసుకుంటా ఉన్నాం. మాకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు ఇవన్నీ కూడా మాకు ఆర్బీకేల ద్వారా మా గ్రామంలో కూడా 400-500 బస్తాలు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసామన్నా. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అక్కడి నుంచి. ఇంకా తర్వాత ఈ క్రాప్ బుకింగ్ చేసుకుంటే దళారుల ద్వారా మనం ఏదైతే మా గ్రామంలో పంట ఎప్పుడైతే మేము వేసామో
ఈ ఈఏల ద్వారా మాకుండే పంట మా పరిసర ప్రాంతాల్లో మొత్తం మా గ్రామంలో ఎంతైతే మాగాడు ఉందో ఆ మాగాడులో ఏమేమి పంట వేస్తారో రైతు రిజిస్టర్ లో వాళ్ళు వచ్చి నమోదు చేస్తా ఉన్నారన్న. ఈ నమోదు చేసిన దాని వల్ల ఇక్కడ మేము అమ్ముకునేవు ధాన్యం కొనుగోలు కేంద్రాలు అయితేనేవి, ఐకేపీలు అయితేనేవి, సొసైటీలు అయితేనేవి, వాళ్ళు మేమేం పంట వేస్తే వీళ్ళు దళారుల గతంలో వాళ్ళకే వచ్చి వాళ్ళు రాపించుకొని పోతా ఉండేది. వాళ్ళు ఏం కాబట్టి అది కొట్టుకుంటా ఉండేది. దాన్ని అరికట్టేదానికి ముందు దళారీ వ్యవస్థను అరికట్టేదానికే ముందు మాకు ఈ ఆర్బీకేలు ముందే పనిచేసే వాళ్ళు ఈఏఓ ద్వారా మాకు న్యాయం జరుగుతూ ఉందన్న. ఇంకా రెండోది టోల్ ఫ్రీ నెంబరు. ఈరోజు 155-251 కానీ మేము టోల్ ఫ్రీ నెంబర్ కానీ మేము కానీ ఫోన్ చేస్తే వాళ్ళు అక్కడ ఏం పంట వేసామని మేము మేము ఈ పంట వేసాము, ఈ సీజన్లో ఏం పండించుకోవాలా, ఏం పంట వేసాము అని మేము అడగగానే వాళ్ళు చెప్తున్నారమ్మా, అన్న మేము నెల్లూరు జిల్లాలో ఇప్పుడు మాకు ఈ నెలలో ఏం వేసుకోవాలా, మీరు ఎన్ఎల్ఆర్ 34,449 అనే రకం మీరు వేసుకోండి, ఈ మోతాదులో ఎరువులు వాడండి, మీరు ఈ టైంలో ఈ మందులు కొట్టుకోండి అని చెప్పి మాకు చెప్తా ఉన్నారన్న. టోల్ ఫ్రీ నెంబర్కి వచ్చేటప్పటికి తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ అన్న. క్రాప్ ఇన్సూరెన్స్ మేము పోతే మామూలు క్రాప్ బ్యాంక్ లో తీసుకుంటే 400 నుంచి 500 నుంచి వాళ్ళు మాకు దాంట్లోనే కట్ చేస్తూ ఉండేది. మాకు కట్ చేసి మా డబ్బులు ఎందుకు కట్ చేశారు అంటే మేము ఇన్సూరెన్స్ లో కట్ అయినాయా అని. అది కూడా మీరు పెద్ద మనసు చేసుకుని రైతుల పక్షపాతిగా ఈ రోజు మీరే రాష్ట్రం ఎంత ఆర్థికంగా అప్పులు నారా చంద్రబాబు నాయుడు నేను ఏదో అప్పులు చేసి పోయినా కానీ మా ఎందు రైతుల పక్షపాతిగా మీరు ఆ డబ్బులు మాకు ఆ ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రైతులు ఇన్సూరెన్స్ నేనే కడుతున్నాను, రాష్ట్రం తరఫున నేను రైతు పక్షపాతిని అని చెప్పి మీరు మా ఇన్నుంటుండి ఆ డబ్బులు కూడా మీరు కడుతున్నందుకు మేము 2 చేతులు జోడించి నమస్కారం చేస్తా ఉన్నామన్నా. పోతే ఇంకా మీ మనసులో ఎన్నో ఉంటాయన్నా మాకు చేయాల్సింది. మేము దానికి ఇంకా జనతా బజార్లు, ఏ మండలంలో ఆ మండలంలో కోల్డ్ స్టోరేజీలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇంకా ధాన్యం ఆరబోసుకునే దానికి కల్లాలు, డ్రైయర్లు ఇవన్నీ కూడా మాకు ఏర్పాటు చేసి మేము మొన్న సీజన్లో మేము వర్షాల దెబ్బ కొంచెం ఇబ్బంది పడ్డాము. ఆ ఇబ్బంది పడిన దానికి జిల్లా యంత్రాంగం వచ్చి మాకు చేసింది. ఇంకా కూడా మళ్ళీ వచ్చేదానికి కూడా వర్షాకాలం అప్పుడు మాకు అటు రబీ కటీలు కాకుండా అవసరం మా చేతులు మాకు వచ్చేటప్పుడు గోన్లు వస్తా ఉన్నాయన్న. ఆ ఒట్లు కొనుగోలు ఎప్పుడైతే కొనుగోలు మాకు పంట హార్వెస్టింగ్ వస్తుందో అప్పుడు ఇబ్బంది పడతా ఉన్నాం. అప్పుడు ఇబ్బందులు పడతా ఉన్నామన్నా. అట్లా దాన్ని మీరు గమనించి సరైన సమయంలో మాకు ఒట్లు కొనుగోలు కేంద్రాలు ఆర్బీకేలకే ఏర్పాటు చేసి ఐకేపీలు ఈ సొసైటీలు ఇస్తున్నా ఏదైతే ఏ ఊర్లో అయితే ఆ ఊర్లో ఆర్బీకేలు ఉన్నాయో ఆ ఊర్లోనే కానీ అక్కడే కలిస్తే ఆ ఊర్లో ఏ రైతు ఉన్నాడు, ఎంత పొలం వేస్తున్నాడు అనేది ఆర్బీకేలో నమోదు అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉండే ఆర్బీకేలో నమోదైన పేరు కాకుండా ఇంకో సొసైటీలో ఏ పర్పస్ కలిసి కొట్టుకుంటున్నారన్న. అక్కడ కాకుండా ఏదైతే ఆర్బీకేలో అక్కడే ఇచ్చేసి మేము ధాన్యం సేకరణ ఆర్బీకేలో జరిగేటట్టు చూడాలన్నా. ఈ జనతా బజార్లు ఇంకా ఇవన్నీ కానీ చేస్తే మాకు రైతులకి ఇవన్నీ కానీ చేస్తే మేము వ్యవసాయం పండుగే కానీ దండగా అనే మాట ఎవరిని చంద్రబాబు నాయుడు ఎవరు అంటాడే కానీ రైతుగా మేమైతే అనుభవం. మట్టిలో పుట్టి మట్టి మనిషిగా మనకు తిరిగిన మా జగనన్నగా మాకు ఇవన్నీ చేసినందుకు మీకు 2 చేతులు జోడిస్తున్నానన్నా, నమస్కారం చేసి జోడిస్తున్నానన్నా. ఇదే కాకుండా మాకు ఇవన్నీ చేసినందుకు ఆ భగవంతుడు మీకు శక్తులు ప్రసాదించి ఆ భగవంతుడు దయ కృప ఎందు ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ శ్రీకాంత్ అన్న. థ్యాంక్ యూ శక్తి. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ప్రోగ్రామ్ లాంచ్ చేసేద్దాం. ప్రోగ్రామ్ మాట్లాడతారన్నా అన్న మైక్ ఇచ్చేసి అది ఆన్ చేసేయన్నా సరిపోతుంది. జగనన్న ముఖ్యమంత్రి గారికి నమస్కరిస్తూ నేను స్కూల్కి కూడా వెళ్ళలేదు. నేను చిన్నప్పుడు 15 సంవత్సరాలు నేను వ్యవసాయం చేస్తున్నాను.
అలాగే మేము రైతు భరోసా కేంద్రం పెడతాం, చాలా ఉపయోగం ఉంది దాంట్లో, చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే దానికి మీ పేరు చెప్పి మీ ఊరి పేరు కూడా చెప్పండి, అర్థమవుతుంది. మాది రొయ్యూరండి, తోటలూరు మండలం, పామర్ నియోజకవర్గం, కృష్ణా జిల్లా. చెప్పు. మేము పేరు చెప్పండి. మార్ల రామచంద్రరావు. మేము చాలా మండలానికి వెళ్ళి ఈ పంట నమోదు కార్యక్రమం, ఈ కార్యక్రమాలకు వెళ్ళాలంటే మండలానికి ఒక 20% వెళ్తాం. మొత్తం 100%లో 80% వాళ్ళ మీద ఉంటారు. ఇప్పుడు 100కు 100% వెళ్ళి రైతు భరోసా కేంద్రంలో నుంచుని, ఏంటి మాకు ఏం చేస్తున్నారు మీరు, మాకు పంట నమోదు చేయండి, వాళ్ళే చేస్తున్నారు, మేము కూడా వెళ్ళి ప్రశ్నిస్తున్నాం. ఈ రైతు ఇన్పుట్ సర్టిఫికేట్ ఇది రాకపోతే వెళ్ళి అక్కడ కూర్చొని పని చేయించుకుంటా వీలుగా ఉంది. అదే రకంగా ఒక వ్యవసాయం ఇదివరకు ఏవో ఒక అతను ఉండేవాడు, ఎక్కడో తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మాకు ఒక కేంద్రం పెడతాం, ఆ కేంద్రంలో మడిచి ఉంటాం. ఆ మడిచి వచ్చి మీ యొక్క సంగతి తెగులు వచ్చిందంటే మాకు వచ్చి సమాధానం చెప్పటం, ఆ మందులు తెచ్చి వాళ్ళకే డీడీ కడితే వాళ్ళే మందులు తెచ్చి ఇవ్వటం. ఈ రైతు భరోసాలో కేంద్రంలో ఈ ధాన్యం కానీ ఏదన్నా కానీ పిండి కట్ట కానీ ఏదన్నా డీడీ కడితే గ్యారెంటీ తెచ్చి ఇచ్చేస్తున్నారు, ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. మేము వెళ్ళి మా కంగిపోటు దగ్గర అండి 20 రూపాయలు ఇచ్చి పిండి కట్ట ఇంటికి తేవాలి, 20 రూపాయలు ఇస్తే ఇంటికి వస్తుంది. వాళ్ళు ప్రైవేట్ కొట్టల్లో వాళ్ళు 10 రూపాయలు వేసుకుంటారు, 30-40 రూపాయలు ఎక్స్ట్రా పడుద్ది. ఇప్పుడు మాకు కంట్రోల్ రేటుకి మా ఇంటికి వచ్చి దిగుతుంది. అదే కాకుండా మాకు రైతు భరోసా కేంద్రం ఉండటం మూలని పొలం బడి ఒకటి జరుగుతుంది. ప్రతి మంగళవారం మాకు ఏవీఓ వస్తాడు, ఆయన సీనియర్లు అండి, రేపు ఆపరేటర్ అయిపోతాడు. ఆయన వచ్చి మాకు పంట 2వ కోట పిండి వేస్తే పడిపోయే గుణాలు ఉన్నాయి, అది వేయకోకుండా కాదు వేయవాకంటే మీకు అందరికీ నేను చెప్తున్నాను, ఇది ఎక్కడ తరుగు చేయను ఉంటాయండి అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మాకు ఈ సంవత్సరం వరిలో నష్టం లేకుండా కాపాడగలిగాం. తర్వాత పచ్చపురు కానీ సుడు ఏదో అంటారు, అది పడింది ఒక 20-30% పడింది. ఆయన కట్ చేసి ఇచ్చాడు, ఇదిగో 50% 10% కట్ చేయండి, ఏ వత్త చూద్దామని కట్ చేసి చూపించి, అది ఎన్నో మేము ఆ మందులు కొడటానికి కనీసం ఎకరానికి 2000 అవుతుంది. అవి లేకోకుండా ఈ సంవత్సరం పొలం బడితో మేము చక్కగా సాధించాం. మా ఎమ్మెల్యే గారు అనిల్ కుమార్ గారు మాకు వరద రాగానే వచ్చేసి నదిలో దిగి ప్రయాణం చేశాం. మాకు అన్ని సకాలంగా మా జగనన్న గారు కలకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటూ, మేము ఈ అవకాశం ఇచ్చిన, మేము ఎక్కడో వీడియో కాన్ఫరెన్స్ ఉంటాం అనుకున్నాం, మీ దగ్గరికి వస్తాం అనుకోలేదు సార్. మాకు ధన్యవాదాలు, మీకు ధన్యవాదాలు చెబుతూ మేము ఈ సంతోషాన్ని అసలు మేము పట్టలేకపోతున్నామండి. నమస్కరిస్తూ చాలా థ్యాంక్ యూ. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ప్రారంభించాం. సకాలంలో పెట్టుబడికి లేక వడ్డీ వ్యాపారులు అట్లాగే మార్కెట్లో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులకి సకాలంలో పెట్టుబడికి అవసరమైనటువంటి డబ్బుని సమకూర్చడం ద్వారా రైతులే నేరుగా ధైర్యంగా అప్పించి నాణ్యమైనటువంటి వ్యవసాయ వనరులను పొందుతున్న దానికి ఎంతో దయతోటి ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు భరోసా ఏర్పాటు స్కీమ్ ఏర్పాటు రైతులకి సంవత్సరానికి తెలియజేస్తా ఉన్నాము.